ఆ సంఘటనలు మనం తెలుసుకుంటూ వస్తున్నాం. ఏం జరుగుతాయి చెప్పండి, బుక్కులు చూడకుండా చెప్పండి, కళ్ళు మూసుకొని చెప్పండి, కళ్ళు మూసుకొని చెప్పాలి. చెప్పాడు ప్రభు మధ్యాకాశానికి వస్తాడు, సంఘం ఎత్తబడుతుంది. వెరీ గుడ్, సంఘం పైకి ఎత్తబడుతుంది. క్రీస్తు విరోధి భూమి మీదకి రావడం, క్రీస్తు న్యాయపీఠం దగ్గర మనం అంతా హాజరవుతాం. తర్వాత 7 ఏళ్ల శ్రమల కాలం ప్రారంభమవుతుంది. తర్వాత 1000 ఏళ్ళ ఆ బుక్ చూస్తున్నాడు ఆయన, బుక్ చూడకూడదు చెప్పాలంతే. 1000 ఏళ్ళ సుమారు 3 నెలల నుంచి చెప్తున్నాను, అవన్నీ న్యాయపీఠం దగ్గర అయిపోతాయి. ఇంకా దానికంటే ముందు యుద్ధం జరుగుతుందండి. ఆర్మీ యుద్ధం, సాతాను బంధింపబడడం, కొత్త భూమి, 1000 ఏళ్ల పరిపాలన, క్రీస్తు మళ్ళీ విడుదల, పొందడం, ధవళ సింహాసన తీర్పు, కొత్త భూమి, కొత్త ఆకాశం, కొత్త భూమి. ఓకే. 6 తక్కువని ఎవరైనా చెప్పగలరు? ఒకవేళ లేచి నిలబడి ఈ 12 విషయాల్లో 6 లేకపోయినా పర్లేదు, చెప్పగలరా? 6 లేచి నిలబడి చెప్పాలి, లేచి నిలబడి చెప్పాలి. ఫస్ట్ నేను చెప్పాను, రవి గారు వినండి, తప్పు చెప్తున్నారు. ఐదు అయిపోయినాయండి. 6 కొత్త ఆకాశం, కొత్త భూమి చెప్పాను. ఎవరు నిలబడితే ఆ చెప్పండి, నువ్వేందుకు చెప్తున్నావు? సాతాను బంధింపబడ్డం. రైట్, కూర్చుంది. మగాళ్ళు వచ్చి వెయ్యండి శ్రమ, సాతానికి ఇప్పుడు ఇవ్వండి. చెప్తావా? ఇంకా 4 చెప్పాలి. యుద్ధం ఉంది, యుద్ధానికి ఎవరు రావట్లేదు. రైట్, దేవునికి స్తోత్రం. రైట్, మన ముందు జరగవలసినటువంటి సంఘటనలు మనం చూస్తున్నాం. అందులో ఒక సంఘటన దగ్గర చాలా వారాలుగా మనం ఆగాం. ఏమండి, ప్రభు మధ్యాకాశానికి వస్తాడు అంటే ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన? పరలోకం. ఎక్కడున్నాడు ఆయన? పైన ఆకాశం. తండ్రి కుడిపార్శ్వం ముందు, పరలోకం ముందు కూర్చొని ఉన్నాడు. ఏదో ఒక రోజు ఆయన ఏం చేస్తారంటే అక్కడ నుండి మధ్యాకాశానికి వస్తాడు. వచ్చిన తర్వాత ఏమవుతుంది అంటే సంఘం ఎత్తబడుతుంది. ఆయన ఎక్కడికైతే వచ్చాడో అక్కడికి సంఘం ఎత్తబడుతుంది. తర్వాత క్రీస్తు విరోధి అంటే ఈ ప్రపంచం అంతటిని ఒకే ఒక చక్రవర్తి పరిపాలిస్తాడు. ఆ చక్రవర్తి కాలంలో ఏమవుతాయంటే ఇన్ని డబ్బులు ఉండవు. దుబాయ్ డబ్బులు, ఇండియా డబ్బులు, అమెరికా డబ్బులు ఉండవు. అందరికి ఒకే కరెన్సీ ఉంటుంది. అందరూ ఇన్ని భాషలు మాట్లాడాలి, ఒకే భాష మాట్లాడాలి. ఆ రోజు నాకు చాలా హ్యాపీ. ఆ రోజు నేను ఉండను, కానీ ఆ రోజు లోకమంతా ఒకే భాష ఉంటుంది, ఒకే భాష మాట్లాడాలి, ఒకే మతం ఉంటుంది, అందరూ ఒకే మతంలోనికి వెళ్ళాలి. సో ఈ క్రీస్తు విరోధం వచ్చినప్పుడు ప్రపంచం అంతా అన్ని రకాలుగా మారిపోద్ది. తర్వాత క్రీస్తు న్యాయపీఠం అంటే ఎత్తబడినటువంటి సంఘం ఏమవుతుందంటే ఆయన న్యాయపీఠం ముందు, ఆయన సింహాసనం ముందు మనం అందరం కూడా వెళ్ళి మోకాల్లో ఉండాలి, ఆయనకి లెక్కలు అప్పగించాలి. తర్వాత ఈ భూమి మీద సేమ్ అక్కడ మధ్యాకాశంలో 7 సంవత్సరాలు ప్రభుతో సంఘం ఉంటే ఆ 7 సంవత్సరాలు భూమి మీద 7 ఏళ్ల శ్రమల కాలం ఉంటుంది. తర్వాత యేసుక్రీస్తు 7 సంవత్సరాల తర్వాత సంఘాన్ని తీసుకొని ఆయన భూమి మీదకి తిరిగి వస్తాడు. ఈ మధ్యాకాశానికి వచ్చేది, ఈ భూమి మీదకి వచ్చేది 2 ఒకటి కాదు, అది మనం గుర్తించాలి. తర్వాత యేసుక్రీస్తు వారు రాగానే భూమి మీద చెప్పారు కదా, భూలోక జనులందరూ ఒకటైపోతారని. అయిపోయి యేసుక్రీస్తు యుద్ధానికి వాళ్ళు దిగుతారు. ఇదే ప్రపంచంలో 3వ యుద్ధం. ఇప్పుడు ఇశ్రాయేలు కానీ, ఆమాష కానీ, ఇంకొకరు కానీ జరుగుతుంటే ఏమంటారు? 3వ యుద్ధం ప్రారంభమయ్యేలా ఉంది. ప్రారంభమయ్యే
ఇలా ఉందన్నారు. అంటే ప్రపంచం అంతా ఏకమే చేసి యుద్ధాలు జరగబోతాయి. అలా జరగడానికి ఈ ఆర్మీతో యుద్ధానికి జనులంతా కూడా సిద్ధపడి వస్తారు. తర్వాత ఈ సాతానుని బంధించి ఒక అగాధంలో 1000 సంవత్సరాల పాటు అక్కడ ఉంచుతాడు. ఆ 1000 సంవత్సరాల్లో ఏం జరుగుతుందంటే యేసుక్రీస్తు భూమి మీద 1000 ఏండ్ల పరిపాలన జరుగుతుంది. ఆ 1000 ఏండ్ల పరిపాలన జరిగిన తర్వాత ఏమవుతుందంటే మళ్ళీ సాతానుని ఆ చెరలో నుండి ఆ అగాధం నుంచి బయటికి తీసుకొస్తారు. తర్వాత సింహాసన తీర్పు జరుగుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే కనుక ఈ పాత ఆకాశం పాత భూమి పోతుంది, కొత్త ఆకాశం కొత్త భూమి వస్తుంది. ఆ కొత్త ఆకాశం కొత్త భూమిలోనే మనం అంతా కూడా ఉంటాం. దానికి ఎండ లేదు, దానికి ముగింపు లేదు. అందుకే పోయిన వారు సాధ్యాలకు నేను చెప్పాను, ఈ ఆకాశం ఈ భూమి పోతాయి. మీరు ఇంటికి వెళ్ళగానే మీరు వేసుకున్న బట్టలు తీసి పక్కన పెట్టినట్టుగా దేవుడు ఈ ఆకాశాన్ని భూమిని తీసి పక్కన పెట్టేస్తున్నాడు. అప్పుడు ఈ భూమి మీద నువ్వు ఎంత కొనుక్కున్నా, ఎన్ని మేళ కట్టుకున్నా ఇవేం ఉండవు. ఇవన్నీ తీసి ఆయన పడవేస్తాడు. పోయిన వారు కూడా మీకు చెప్పాను, మైనం అగ్నికి కరిగినట్లుగా ఇవన్నీ కరిగిపోతాయి, రూపాలు కోల్పోతాయి. రూపం కోల్పోయి ఇదంతా కరిగిపోతుంటుంది. మహావేంద్రంతో ఇదంతా కూడా పోతాయని కూడా మీకు చెప్పాను. అయితే ఏమి నిలుస్తుందంటే కొత్త ఆకాశం కొత్త భూమి నిలుస్తుంది. అందులోనికి మనల్ని తీసుకెళ్ళడం కోసం యేసుక్రీస్తు లోకానికి వచ్చి సిలువలో తన ప్రాణం పెట్టి రక్తం రాసింది దానికోసమే. ఈ విషయం చాలా మందికి తెలియక, అర్థం చేసుకోక, అవగాహన లేక వాళ్ళు ఏమంటారంటే ఇందాక సలోమి గారు చెప్పినట్టుగా ఈ దేవుని గురించి, ఈ దేవుని గొప్పతనం గురించి వాళ్ళ గ్రహింపు లేక వాళ్ళ లాభను మాట్లాడతారు. కనుక ఈ నిరీక్షణ మనకు ఉంది కాబట్టి దీని కొరకు మనం అందరం కూడా కనిపెడుతున్నాం. ఈ కొత్త ఆకాశం కొత్త భూమిలోనికి మనం అందరం కూడా ప్రవేశిస్తాం. మీకు తెలుసా, ఈ కొత్త ఆకాశం కొత్త భూమిలో దుఃఖం ఉండదు, ఏడుపు ఉండదు, ముసలితనం ఉండదు, చావులు ఉండవు. ఇక్కడ వ్యాధులు ఉండదు, బాధలు ఉండవు. ఇక్కడ ఏమి ఉండవు అంటే కనుక ఈ భూమి మీద ఇప్పుడు మీరు ఏం అనిపిస్తున్నారు అవేమి ఉండవు. అలాంటి లోకానికి మనం వెళ్తాం. ఆ లోకానికి మన దేవుడు తీసుకొని వెళ్ళిపోతున్నాడు. చదవండి ఒకసారి ఆ మాట. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం తీసారా? చూడండి మొదటి వచనం. అంతటా నేను క్రొత్త ఆకాశము కొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశము కొత్త ఆకాశము కొత్త భూమిని చూచితిని. ఎక్కడుంది ఈ మాట? ప్రకటన గ్రంథం బైబిల్లోనే ఉంది. దేవుడే రాయించాడు. ఓకేనా? అందుకని ఇవి కట్టు కథలు కాదు, ఎవరో చెప్తున్నటువంటి కథలు, కల్పనా కథలు కాదు, ఇవి వాస్తవాలు. అందుకే అంతటా నేను కొత్త ఆకాశం కొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయాను. హలో, మొదటి ఆకాశం మొదటి భూమి. ఈ మొదటి ఆకాశం మీద నీకు ఎన్ని ఉన్నాయి? కొత్త ఆకాశం మీద ఎన్ని ఉన్నాయి? ఈ మొదటి భూమి మీద నువ్వేం కలిగి ఉన్నావు? కొత్త భూమి మీద ఏం కలిగి ఉన్నావు? ఈ మొదటి భూమి మీద మనం ఎన్ని కలిగి ఉన్నా ఏమవుతాయి? అవన్నీ గతించిపోతాయి బైబిల్ చెప్తుంది. కాబట్టి ఇవన్నీ పోతాయి. తర్వాత చదవండి. సముద్రమును ఇకను లేదు. చాలు, అక్కడి నుంచి 4వ వచనానికి వచ్చేయండి. వారి దేవుడై ఉండి ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. ఏమన్నాడు? ఒక స్వరం సింహాసనం చచ్చి పలుకుతుంది. ఏమని పలుకుతుంది అంటే ఇక మరణం ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండవు. అంటే ఈ మొదటి ఆకాశం మీద ఈ రోజు మీరు ఏం అనుభవిస్తున్నారో, మొదటి భూమి మీద ఏమైతే అనుభవిస్తున్నారో ఇవేమీ ఉండవు. మొదటి సంగతులన్నీ ఏమైపోతున్నాయి? గతించిపోతున్నాయి. ఈ లోకానికి ఎంతమంది వస్తారు? ఏ లోకానికి? కొత్త ఆకాశం కొత్త భూమి లోకంలోనికి, ఇవి లేని లోకంలోకి, ఏమి దుఃఖమైన మరణమైన వేదనైన ఏమి లేని లోకానికి ఎంతమంది వస్తారు? అందరూ కొందరు చేతులు ఎత్తారు. రైట్, ముందుకొచ్చి. సో అందుకని ఈ నిరీక్షణ మనకు ఉండాలి. ఈ నిరీక్షణతో మనం బ్రతకాలి. ఇలాంటి నిరీక్షణతోనే మనం అడుగులు వేస్తూ వెళ్ళాలి. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో అందుకని మా ప్రయాస అంతా, మా బోధ అంతా, మేము మీకు బోధించేదంతా ఎక్కడ తీసుకెళ్ళడం కోసం. కానీ మీరేమనుకుంటున్నారంటే ఈ భూమి మీద, ఈ మొదటి భూమి మీద చల్లగా బతికిస్తే చాలని. ఇక్కడ చల్లగా బతకడాలు ఉండవు. ఎప్పుడు ఉరుకులు పరుగులే ఉంటాయి. ఇక్కడ ఎప్పుడు దుఃఖం వేదనలు ఉంటాయి. ఇక్కడ ఎప్పుడు మరణం ఏమంటే ఆవేదనలు ఉంటాయి. అది లేని లోకం అంటే ఎక్కడ
లేదు. అది లేని లోకం ఒకరోజు వస్తుంది, ఇది పోయి అది వస్తుంది. దాని కొరకే దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నాడు, దాని కొరకే మనల్ని ఆయన తీసుకొని వెళ్తున్నాడు. అది మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడనటువంటి విషయం. అందుకనే మీకు నిరీక్షణ కలగడం కోసమే ఈ మాటలన్నీ కూడా మనం చూడాలి. సో ఒక్కొక్కటిగా వివరిస్తే కనుక నేను మీకు ఇది 4-5 సంవత్సరాలు చెప్పాలి. ఒక్కొక్క పాయింట్ని వివరించుకుంటూ వెళ్తుంటే కనుక మీకు ఇలా ప్రతి వారం చెప్పవలసి వస్తే 4-5 సంవత్సరాలు చెప్పవలసి వస్తుంది. 4-5 సంవత్సరాలు. అందుకని అందులో మీకు నేను ఈ సంఘం ఎత్తబడిన తర్వాత యేసుక్రీస్తు సంఘం మధ్యాకాశంలో ఉన్న తర్వాత దానినే క్రీస్తు న్యాయపీఠం అని, ఆ న్యాయపీఠం దగ్గరికి మనం అందరం కూడా ప్రత్యక్షం అవుతామని, అక్కడ మనం ఉండవలసి ఉంటుందన్న సంగతిని మీకు చూపించాను. ఈ క్రీస్తు న్యాయపీఠం దగ్గరగా అంటే ఈ భూమి మీద మనం బతికినంతకాలం బతికేదో రోజు చనిపోతాం కదా. చనిపోయినప్పుడు మన ఆత్మలేమో దేవుడి దగ్గరికి వెళ్తాయి, దేహమేమో భూమి మీదే ఉండిపోద్ది. కానీ ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే కనుక ఆత్మలు తీసుకొని వచ్చి ఈ సమాధుల్లో వదలగానే సమాధుల్లో ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారు? కనురెప్ప పాటులు లేచి అందరూ ఎక్కడికి వెళ్తాం? మధ్యాకాశానికి ప్రభు దగ్గరికి వెళ్తాం. వెళ్తే ఎందుకు మధ్యాకాశానికి ప్రభు దగ్గరికి అందరూ కలిపి వెళ్తామంటే అక్కడ 3 సంఘటనలు జరుగుతాయి. ఏంటి ఆ సంఘటనలు అంటే తీర్పు జరుగుతుంది. ఎవరికి? లేచి వెళ్ళినటువంటి సంఘానికి, ఆయన ఎదుర్కోవడానికి వెళ్ళిన సంఘానికి. బహుమానాలు జరుగుతాయి. 3వది పెండ్లి జరుగుతుంది. ఈ 3 కోసం మన మధ్యాకాశానికి వెళ్ళవలసిన అవసరం ఉంది. తీర్పు దేనికి జరుగుతుందో మీకు చెప్పాను. తీర్పు దేనికి జరుగుతుందో మీకు చెప్పాను. ఆ తీర్పులో దేవుడు ఏం చేస్తాడంటే నీకు ఏమేమి అవకాశాలు ఇచ్చాడో ఇవ్వలేని దాని గురించి ఆయన ఎప్పుడు లెక్కలు అడగడు. మీకు ఎవరైనా డబ్బులు ఇవ్వకుండా మిమ్మల్ని లెక్క అడగలరా? మిమ్మల్ని ఎవరైనా లెక్క అడగాలంటే ఏం చేయాలి? మీకు ముందు ఇస్తేనే లెక్క అడగగలుగుతాడు. మీకు ఏమి ఇవ్వకుండా లెక్క అడగడు. అందుకు దేవుడు నీకేమీ చేయకుండా మాత్రం దేవుడు లెక్క అడగడు. రక్షించబడ్డ తర్వాత నువ్వు దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత, దేవుడు బిడ్డమైన తర్వాత నీకు కొన్ని ఇస్తాడు దేవుడు. వాడితో నువ్వు చేసిన దాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడు? నీకు తీర్పు తీరుస్తాడు. అందుకు నీకు ఏ క్రియలైతే ఇచ్చాడో ఆ క్రియలకి దేవుడు తీర్పు తీరుస్తాడు. రెండోది, ఏ మాటలైతే నీకు ఇచ్చాడో దేవుడు మాటలకు తీర్పు తీరుస్తాడు. 3వది తలంతులకి. నీకు తలంతులు ఉంటాయి. ఏంటో తలంతులు? కొందరు పాడగలరు, కొందరు మాట్లాడగలరు, కొందరు వండగలరు, కొందరు ప్రార్థన చేయగలుగుతారు. దేవుడు నీకు ఏ వరం అయితే ఇచ్చాడో, తలంతు ఇచ్చాడో ఆ తలంతు నువ్వేం చేయాలి? వాడాలి. ఒకరికి 5 ఇచ్చాడు, ఒకరికి 2 ఇచ్చాడు, ఒకరికి 1 ఇచ్చాడు. 5 ఇచ్చినోడు ఏం చేశాడు? వాటిని వాడి మరో 5 చేశాడు. 2 ఇచ్చినోడికి ఇంకో 2 చేశాడు. 1 ఇచ్చినోడికి దాచిపెట్టాడు. మీరు ఎంతమంది దాచిపెడుతున్నారు? దాచిపెట్టి దాన్ని అలాగే వదిలిస్తే కనుక దాని విషయంలో దేవుడు ఏం చేస్తాడు? లెక్క అడుగుతాడు. తర్వాత రహస్యాలు, ఎవ్వరికి తెలియని రహస్యాలు ఈ రోజు ఎన్నో ఉంటాయి. ఆ రహస్యాలన్నిటికీ దేవుడు ఏం చేస్తాడు? ఆ రోజు తీర్పు తీరుస్తాడు. మళ్ళీ చెప్తున్నానే, ఒకవేళ నీకు తెలియకుండా మరొకరు ఏదన్నా చేస్తుంటే నువ్వు ఉక్కిరిబిక్కిరి అయిపోవద్దు. ఎందుకంటే అవన్నీ ఒక రోజు వెలుగులోకి వచ్చే రోజు ఉంటుంది. నేను నా వెలుగులోకి, నా కనుసనులోనికి, నా చెవులోకి వచ్చే కన్నా ఆయన దగ్గరికి వెళ్ళడం బెటర్. అందుకు నీకు మరుగైంది ఏది ఆయనకి మరుగైంది కాదు. నీకు రహస్యమైంది ఏది ఆయనకి రహస్యమైంది కాదు. ఏదో ఒక రోజు ఏం చేస్తావు? అవన్నీ వెలుగులోకి వస్తాయి. అందుకు మీ అందరికీ నేను చెప్పే మాట ఏంటంటే ఎవరికి రహస్యాలు లేకుండా ఉంటారో వాళ్ళకి అక్కడ తీర్పు ఉండదు. నీకు రహస్యమే లేదంటే తెరిచిన బుక్కే మీ జీవితం అయితే ఇంకా అక్కడికో పలానా రహస్యం ఉంది, నువ్వు రాదు, నీ లెక్క అప్పగించని ఎందుకంటాడు? అనవలసిన అవసరం లేదు. అందుకని ఫోన్లు వచ్చిన కానీ మరింత రహస్యాలు, దానికి పేసులాటలు ఇంకెక్కువ అయిపోయాయి. జాగ్రత్త క్రైస్తవ బిడ్డలారా, మన జీవితాలు తెరిచిన బుక్కుల్లా ఉండగలిగితే ఆ రోజు ఆయన దగ్గరికి వెళ్ళాక రహస్యాలు ఏమి ఉండవు కాబట్టి దానికి లెక్క అప్పగించవలసిన అవసరం లేదు. మీరు ఎప్పుడైనా ఎయిర్పోర్ట్లోకి వెళ్ళినప్పుడు 30 కేజీలు అన్నాడు లగేజ్. 30 కేజీలు పట్టుకొని వెళ్తే అక్కడ ఎవడో నిన్ను ఆపుతాడా? అది ఇది అని అంటాడా? ఆ చెప్పినట్టుగా నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతే బిందాస్గా వెళ్ళిపోవచ్చు. అవునా కదా? కానీ మన అక్కలో 4 బ్యాగులు వేసి అక్కలోని 4 కేజీలు కవర్లోని ఇవన్నీ పట్టుకొని వెళ్తే ఏమంటాడు? అదే ఇదే అని అక్కడ ఎక్కువ ఆపుతాడు. అది తీస్తేనే కానీ వెళ్ళలేమని అంటాడు. ఎన్నో తతంగాలు పడుతుంటాం. అందుకు మీ సంచిలో కూడా రహస్యాలు ఉంటే, మీ సెలవులో కూడా రహస్యాలు ఉంటే ఆ రోజున ఆయన ముందు మాత్రం ఏం చేయాలంటే ఈ రహస్యాలకు మనం లెక్క అప్పగించవలసి ఉంటుంది. అందుకు ఎవరికి రహస్యాలు లేకుండా ఉంటారో వారు ధన్యులు.
వాళ్ళు ధన్యులు. ధన్యులు. కానీ మనిషి రహస్యంగా ఉండాలని బతకాలని చూస్తుంటాడు. మన గుట్టింకోళ్ళకి ఏందని చెప్పడం, మన విషయాలు ఇంకొకరికి తెలియడం. అందుకే నేను ఏం చేస్తున్నానో ఎవరికి తెలియకుండా ఉంటే బెటర్ అని చాలా మంది అనుకుంటుంటారు. నేనేమంటానంటే కనుక ఎవరికి తెలియకూడదని, ఎవరికి ఇది తెలియకుండా బతకాలని ఎవరైతే కోరుకుంటారో అదే పాపం, అదే పాపం. మంచి ఎప్పుడు నువ్వు చెప్పడానికి ఇష్టపడతావు, పాపాన్ని దాచిపెట్టుకోవడానికి ఇష్టపడతావు. అందుకే బైబిల్ ఇలా అంటుంది, ఏమంటుందంటే అతిక్రమములు వద్దలడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడే కనికరం పొందుతాడు. అందుకు మీరు కనికరం పొందాలి అన్న, ఆ ప్రభు యొక్క సముఖంలో ఆ సింహాసనం దగ్గర మీరు అంతా కూడా మేలు పొందాలన్న రహస్యాలు లేకుండా బతకండి చాలు. రైట్. అందుకని మీ వాట్సాప్ చూడవలసి వచ్చినా, మీ ఫోన్ చూడవలసి వచ్చినా, మీ చూడవలసి వచ్చినా ఏ పర్వాలేదు అన్నట్టుగా మీరు బతకండి. అలా రహస్యాలు లేకుండా మీరు బతకగలిగితే మంచిదన్నమాట. ఓకేనా? రైట్. దేవుడు రెండో పాయింట్ ఏంటంటే కనుక తీర్పుల గురించి మీకు చెప్పారు, బహుమానాల గురించి కూడా ఇప్పుడు మీకు చెప్తున్నాను. ఆయన దగ్గరికి వెళ్ళాక నువ్వు రక్షించబడ్డ తర్వాత, యేసుక్రీస్తు రక్తం చేత కడగబడి సంఘంలో చేర్చబడిన తర్వాత నువ్వు ఏ పనులు చేస్తావో వాటికి ఏముంటాయి? బహుమానాలు ఉంటాయి. ఏముంటాయి? అందుకే వారి క్రియలు చొప్పున నేను సిద్ధపరిచిన జీతం నా దగ్గర ఉందని చెప్పాడు. ఇవెవరికి అంటే కనుక రక్షణ పరలోకానికి వెళ్ళడం ఉచితమే, నువ్వే కష్టపడవలసిన అవసరం లేదు. కానీ పరలోకంలోకి వెళ్ళాక పరలోకంలో బహుమానాలు మాత్రం ఉచితం కాదు. నువ్వు యేసుక్రీస్తుని నమ్ముకుంటే పరలోకానికి వెళ్ళడం ఉచితమే, రక్షణ పొందడం ఉచితమే. నీకు దేవుడు ఖర్చు లేకుండా ఆయన శిలువ మీద ప్రాణం పెట్టి రక్తం కార్చి ఆయన చేశాడు నువ్వు పరలోకానికి వెళ్ళడానికి. కానీ పరలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ బహుమానాలు పొందుకోవాలంటే అది ఉచితం కాదు. వాని క్రియలు చెప్పిన ఫలితం ఉంటుంది. ఇక్కడ నువ్వు ఏం చేస్తావో దానికి అక్కడ ఏం చేస్తాడు? ఆయన గిఫ్ట్ ఇస్తాడు, బహుమానాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. ఆయన నామం పేరట వచ్చిన వాళ్ళకి గిన్నెడు చల్లీలు ఇచ్చిన ప్రతిఫలం పోరని ఎందుకన్నాడు? దానికి కూడా బహుమానం ఉంటుంది. అందుకు నువ్వు రక్షించబడ్డ తర్వాత నుంచి నువ్వు ఏమేమైతే చేస్తావో వాటన్నిటికీ కూడా కౌంటు చేస్తుంటారు. కొన్ని కంపెనీల్లో నీకు ఏ టైం అయితే చెప్పారో ఆ టైంలో జీతాలు లేక ఆ టైంకి తగ్గ జీతాలు ఇస్తారు. కానీ కొంత ఓవర్ టైం చేసేటప్పుడు ఏం చేస్తారంటే కనుక ప్రతి గంటని లెక్కేస్తుంటారు. కొన్నిసార్లు ఈ లెక్కలు వేసే వాళ్ళు సరిగ్గా లెక్కలు వేయకుండా ఏం చేస్తారంటే వీళ్ళకి అన్యాయం జరిగేటట్లుగా వాళ్ళు లెక్కలు వేస్తుంటారు. పాప వీళ్ళు కూడా రోజుకి ఎక్కడికైనా లెక్కలు పెట్టుకుంటారు. కొంచెం తెలివైన వాళ్ళు లెక్క పెట్టుకున్నా కానీ లేదు అలా చేయలేదు ఇలా చేయలేదు ఏదో చెప్తుంటుంటారు. ఇలాంటి మనుషులు ఉంటారు. కానీ దేవుడి అకౌంట్ లో మాత్రం ఎక్కడ లెక్క అక్కడే ఉంటుంది, తేడా రాదు, లెక్క మిస్ అవ్వదు. అందుకే ఒక రోజున ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ప్రభు అన్నాడు, ఇగో ఇది నీ బహుమానం అన్నాడు, ఇగో ఇది నీకు నేను ఇస్తున్నటువంటి విధానం అన్నాడు. అనగా ఆయన అన్నాడు, ఇది ఎందుకు ఇస్తున్నావు ప్రభు అని అంటే ఏమన్నాడు? ఆకలిగా ఉంటే ఆకలి తీర్చావు, నేను దప్పుగా ఉంటే నా దప్పుకి తీర్చావు, నేను దిగంబరిగా ఉంటే ఇవన్నీ నాకు చేసావని చెప్పాడు. చెప్పగా ఆయన ఏమన్నాడంటే ఆయన ఎప్పుడు చేశాడు ఆయన జ్ఞాపకం లేదు. ఆయన ఎప్పుడు చేశాడో ఆయనకే తెలీదు. అందుకు నేనెప్పుడు చేశానో అడుగుతున్నాడు ఆయన. ఆయన మర్చిపోయాడు కానీ ఈయన మాత్రం మర్చిపోలేదు. చేసిన ఆయన నేను ఎప్పుడు చేశాడో ఆయనకే తెలీదు. కానీ ఈయన ఏం చేశాడంటే అవన్నీ జ్ఞాపకం చేసి ఏమన్నాడంటే ఒక వ్యక్తిని చూపించన్నాడు. ఇదిగో ఈ వ్యక్తి ఆకలిగా ఉంటే నువ్వు పెట్టావు, ఈ వ్యక్తి దప్పిగా ఉంటే చేశాడని. ఆ రోజు చేసినంతా కూడా ఏం చేశాడు ఆయన? బహుమానం ఇచ్చి ఆయన ఏం చేశాడంటే ఆ వ్యక్తికి చూపించి మరి ఆ రోజు నువ్వు ఇది చేసావు కాబట్టి ఇదంతా నీకు నేను ఇస్తున్నానని దేవుడు చెప్తుంటాడు. మీకు ఎప్పుడైనా ఫైన్ పడితే ఎందుకు పడిందో మీకే తెలియదు, కానీ వాళ్ళకి తెలుసు. దానికి ఏముంటుంది వాళ్ళ దగ్గర? ప్రూఫ్, రికార్డ్ ఉంటుంది, ఇమేజ్ ఉంటుంది. ఏ టైమో ఏ నిమిషమో ఏ ప్లేసో ఏ స్పాట్ అన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి. అందుకు నీకు కావాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు ఏం అర్థం లేదని నీది ఎందుకు పడిందంటే వాళ్ళు కూడా ఎక్స్ట్రా డబ్బులు కట్టించుకొని ఎందుకు అయిందో చెప్తారు. అవునా కదా? అందుకని ఈ లోకపు లెక్కలే ఎంత తప్పుకోకుండా ఉంటే దేవుడి దగ్గర లెక్కలు అస్సలు తప్పిపోవు. అందుకని దేవుడు ఏం చేస్తాడంటే బహుమానాలు కూడా మీకు ఇస్తాడు. ఈ భూమి మీద మీరు బ్రతికి జీవించినటువంటి జీవితానికి. సో అందుకని ఈరోజు మీకు కొన్ని గిఫ్ట్లు ముందే చెప్పుకొచ్చాను, కొన్ని బహుమానాలు దేవుడు ఇస్తాడని. బహుమానం ఒకటి ఏంటంటే కనుక అక్షయ కిరీటం. ఇది ఎవరికి ఇస్తానని చెప్పాడు? ఈ జీవితం ఒక పరుగు పందులు ఆడదని. పరుగు పందులు మీరు ఎలా ఉండాలి? మితముగా ఉండాలి. మితముగా అంటే తక్కువగా సరిపడా, ఏమంటే తగినట్టుగా. మీ పొట్టకి ఎంత ఆకలి తీరాలో అంతే తినండి, అంతకు మించి తింటే బరువు అయిపోతుంది.
అవునా కదా? ఎక్కువ తినడం కూడా ఆయాసం వస్తుంది, నడవలేము, ఊపిరాడు, ఇప్పుడే తిన్నాను నడవలేను అంటాం. ఎందుకని? ఎక్కువ తిన్నాం కాబట్టి. అందుకని ఏదైనా మితంగా ఉంటేనే మంచిది. మితాన్ని దాటిపోతే చాలా అనీజీగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది. అందుకేమన్నాడంటే ప్రభు, మీరు పరుగు పందులు వెళ్తున్నారు కాబట్టి సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూస్తూ మీరు ఓపికతో వెళ్ళాలని మీకు చెప్పాను. ఈ మితంగా ఉండే దాంట్లో పెళ్ళిళ్ళు ఎలా ఉండాలో, ఇల్లు ఎలా కట్టుకోవాలో, మీరు ఎలాగ జీవించాలో, ఎలాగ కట్టుకోవాలో, ఎలాగ ధరించుకోవాలో, అన్నిట్లో అన్ని విషయాలు ఏమై ఉండమన్నాడు? మితంగా ఉండమని. అన్ని విషయాలు నీకు ఏమంటే జీవిస్తున్న జీవితం అంతట్లో కూడా మితంగా ఉండే వారికి ఏమిస్తాడు ఆయన? కొందరు చూస్తే ఉంటది, కొందరు చూస్తే అస్సలు ఈవిడ మనిషేనా అన్నట్టుగా ప్రవర్తిస్తుంటారు. వాళ్ళకు చూస్తుంటే కనుక వాళ్ళు ఎందుకు ఇంత అలంకరించుకుంటారు, ఎందుకు ఇలాగా వీళ్ళు చేసుకుంటుంటారంటే ప్రకాష్ గారికి తెలుసు. ఒక ఆవిడేమో మేకప్ వేసుకొని పనికి వెళ్ళిందండి, ఇంట్లో హౌస్ మేడ్గా పని చేయడానికి. వెళ్తుంటే ఆ 3 రోజుల కంటే ఎక్కువ రోజులు చేయించేవారు కదట ఆవిడ్ని. చేయకపోతే తర్వాత మరి ఈయన అడిగాడో లేకపోతే ఎవడో, ఈయన నాకు చెప్పగా నాకు అర్థమైంది ఏంటంటే, ఆ వాటర్ ఉన్నదట, నేను వాటర్లో లేని, ఇంట్లో నువ్వు వాటర్లో ఉన్నావు, నీకు ధనం తెలియదు నువ్వు మాని అన్నదట. అంటే వెళ్ళినాడు ఎలా అవుతుందంటే అక్కడ డామినేట్ చేసే విధంగా తయారై అవుతుందంట. అందుకని ఆ మేడం అన్నదట, నేను మేడం కాదు, మా ఇంట్లో నువ్వే మేడం లాగా వస్తున్నావు, అందుకని వద్దులే తల్లి అంటే. ఇలాంటి మనుషులు కూడా ఉంటారు. ఎందుకు ఆ విధమైనటువంటి వైఖరికి ఎందుకు మనుషులు వెళ్ళిపోతారంటే మితముగా జీవించడం చేత కావట్లేక, మితంగా జీవించడం రాక, మితంగా జీవించడానికి మనుషులకు ఆ మనసు లేక. అందుకనే మనం ఎప్పుడు కూడా ఏం చేయాలంటే కనుక మితముగా జీవిస్తే మీకేముంటుంది? అక్షయ కిరీటం ఉంటుంది. రెండోది ఏంటి అని చెప్పానంటే అక్షయ కిరీటం. ఇది ఎవరికి ఇస్తానని చెప్పారు? ఆత్మలను సంపాదించే వారికి. ఇందాక సలోమి గారు కూడా చెప్పారు, మన తపన, మన హృదయం ఏమై ఉండాలంటే కనుక నేను చనిపోయేలోగా ఒక ఆత్మనైనా సంపాదించాలి. ఆత్మను సంపాదిస్తే ఎన్నో అవమానాలు వస్తాయి, ఊరికి రావు. ఆత్మను సంపాదిస్తే ఏమొస్తాయి? ఒకవేళ నువ్వు చర్చికి వెళ్తున్నావు అనుకో, ఇంకొక చర్చికి రమ్మన్నావు అనుకో, నన్ను పిలవకు, నాకు ఇష్టమైతే ఇప్పుడు వస్తాను అంటారు. అప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళు వస్తే నీకు వచ్చే లాభం ఏంటి? వాళ్ళు రాకపోతే నీకేంటి? కానీ మంచి కోసం వాళ్ళు రమ్మన్నా కానీ వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఈ విధమైన జవాబులు ఇస్తుంటారు, చురుక్కుమనేటట్లు మాట్లాడతారు, చాలా హింసిస్తారు. కొన్ని చోట్లయితే మీరు యూట్యూబ్లో గట్రా చూస్తుంటారు, బైబిల్ తీసుకొని లాగేసి కాల్చేసి చెప్ప మీద కొట్టి వాళ్ళు అవమానించి వాళ్ళని హేళన చేసి పంపిస్తున్నారు. ఇలాంటివన్నీ కూడా అలా జరుగుతుంటాయి. అయినా మన ఆత్మ, మన హృదయ ఆలోచన ఏమై ఉండాలంటే కనుక నేను వెళ్తున్న రాజ్యానికి ఆయన కూడా రావాలి, నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా రావాలి. అలా రావాలన్న ఆతృతతో మనం ఏం చేయాలంటే మనం ప్రభు దగ్గరికి ఇతరుల్ని నడిపించాలి. అలా నడిపించే వాళ్ళకి ఏమిస్తాడు ఆయన? అక్షయ కిరీటం. భలే ఆనందంగా ఉంటుంది. ఆనందం ఒకే ఒకసారి వెళ్ళినట్టున్నాడు క్యాంపులకు, ఇప్పుడు వచ్చి వెళ్ళలేదు. ఆ ఒకసారి వెళ్ళిన వెంటనే నెక్స్ట్ వారానికి ఆ క్యాంపులో వాళ్ళందరూ వచ్చేసారు. వస్తే ఆ రోజు బూరు పొంగినట్టు పొంగిపోయాడు. బూరు పొంగవేమో, పొంగడానికి పొంగుతాయేమో, పొంగిపోయి ఆ రోజు ఎంత హ్యాపీ అయిపోయాడంటే, ఎంత ఆనందం అయిపోయాడంటే, అంటే ఒక దగ్గర ఉన్న మనిషి ఆ ప్లేస్ నుంచి చర్చికి వస్తేనే ఎంత ఆనందం ఉంటే, మనం వెళ్ళే లోకానికి వస్తే మనతో పాటు ఇంకెంత ఆనందం ఉంటుంది, ఇంకెంత సంతోషం ఉంటుంది. నిజంగా ఆత్మను సంపాదించే వ్యక్తికి వెళ్ళి సువార్త ప్రకటించే ఆత్మ వచ్చి మళ్ళీ ఆ ఆత్మ మైకొట్టుకొని పలానా బ్రదర్ నన్ను నడిపించాడని చెప్తూ ఉంటే ఆ అతిశయం మామూలుగా ఉండదు. అది ఎంతో ఆనందాన్ని, సంతృప్తిని ఇస్తుంది. అది అతిశయ కిరీటం. దీని గురించి కూడా మీకు చెప్పాను. ఏంటంటే కనుక ఏ కిరీటం? నీతి కిరీటం. ఇది ఎవరికి ఇస్తానని చెప్పాడు? విశ్వాసాన్ని కాపాడుకోవాలి. విశ్వాసం కాపాడుకోవడం అంత ఈజీ కాదు. విశ్వాసానికి ఎన్నో పోరాటాలు చేయాలి, ఎన్నో దాన్ని దిగజార్చడానికి, చల్లార్చడానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ఎప్పటి వరకు? మనం చనిపోయేదాకా మన విశ్వాసాన్ని ఏం చేయాలి? కాపాడుకుంటూనే ఉండాలి. విశ్వాసాన్ని కాపాడుకుంటూనే ఉండాలి. లేకపోతే కనుక ఈ కిరీటం మనకి దొరకదు. ఏ కిరీటం? నీతి కిరీటం మనం పొందాలంటే మన విశ్వాసాన్ని కాపాడుకో. మీలో చాలా మందికి తెలుస్తాయి, మీరు కూడా ఇలాంటివి అనుభవించుంటారు.
దేవుడి దగ్గరికి వస్తారు, ఈ దేవుడు గొప్పడు అంటారు, సాక్ష్యాలు చెప్తారు, బాగానే ఉంటుంది. కానీ ఏదో చిన్న కష్టం రాగానే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ దేవుడు మాకు సహాయం చేయలేదు, అచ్చు రాలేదు, ఈ దేవుడు మాకు అక్కర్లేదు, ఈ దేవుడిని వదిలిపెట్టి అలా వెళ్ళిపోయే వాళ్ళు ఎంతో మంది ఉంటుంటారు. ముందు అంత ఆసక్తిగా వచ్చిన వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారంటే కనుక విశ్వాసాన్ని కాపాడుకోవడం అనేది రాక, విశ్వాసం కాపాడుకోలేక వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటుంటారు. అంత ఎందుకండి, మీలో కూడా చాలా మంది విశ్వాసాన్ని వదులుకునే ప్రయత్నాలు చేస్తారు. మీకు తెలుసా కే పాల్ ఎన్ని దేశాల్లో సువార్త ప్రకటించేవాడు ఆయన? అమెరికా లాంటి ప్రెసిడెంట్లు కూడా ఆయన బ్లెస్సింగ్ కొరకు, ఆయన మాటల కొరకు ఆతృత పడేవారు. అంత గొప్ప దైవజనుడు, అంత గొప్ప ప్రపంచంలో వాడబడిన వ్యక్తి ఈ రోజున తెలుగు టీవీలో లేదా తెలుగు ఛానల్లో ఆయన వస్తే నవ్వుకుందామని చూస్తున్నారు. ఏమైంది? ఎందుకు అలాగైపోయాడు? విశ్వాసాన్ని కాపాడుకోకపోతే అంత స్థాయిలో ఉన్న వ్యక్తులనే పడిపోతారు. అంత స్థాయిలో ఉన్న, నిజంగా ఆయన గొప్ప వ్యక్తే, కానీ అంత చీప్ అయిపోవడం గల కారణం ఏంటంటే విశ్వాసాన్ని కాపాడుకోలేకపోవడం. చెప్పండి, అంత గొప్ప వ్యక్తులే పడిపోతే మనమే మాత్రం వాళ్ళని. అందుకు మీరు ఎప్పుడు కూడా జ్ఞాపకం పెట్టుకుని ఉదయం లేవగానే నిన్నంత విశ్వాసం దేవుడి మీద నాకు ఈ రోజు ఉందా, విశ్వాసం కలిగి ఉన్నానా లేదా? చదవండి ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక రెండో పత్రిక ఆఖరి అధ్యాయం చూడండి, 13వ అధ్యాయం, రెండో పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. మీరు విశ్వాసం గలవారే ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకొనండి. ఏమన్నాడండి? విశ్వాసం గలవారే ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని మిమ్మల్ని మీరే పరీక్షించుకోవాలి. ఎవరు కాదు, మీకు మీరే శోధించుకోవాలి, పరీక్షించుకొని చూసుకోవాలి. ఏమని? విశ్వాసం ఉందా లేదా? ఇప్పుడు దానికి అప్పులు ఉన్నాయి, అప్పులు ఎక్కువైపోతున్నాయి, తీరట్లేదు, అందరూ వచ్చి నిన్ను అప్పులంతా నీ మీద పడుతున్నారు. అప్పుడు నీకేమనిపిస్తుంది అంటే ఇదేం బ్రతుకురా బాబు అనిపిస్తుంది. అందరి చేత ఇన్ని మాటలు కాసి బతకడం ఎందుకు అనిపిస్తుంది. అలాంటప్పుడే మీ మనసు చాలా చురుకుమంటుంది. ఆ టైంలోనే మీ విశ్వాసాన్ని కోల్పోవడానికి అవకాశం ఉంటుంది. అందరికీ బాగా జరుగుతుంది, అందరికీ పెళ్ళిళ్ళు అవుతుంటాయి, అందరికీ పిల్లలు కంటుంటారు, అందరూ ఇల్లు కట్టుకుంటారు, అందరూ హ్యాపీగా ఉంటారు. కానీ వాళ్ళందరూ చెడ్డలై ఉంటారు, నువ్వు మాత్రం మంచోడివై ఉంటావు. కానీ నీకే ఎలా జరుగుతున్నప్పుడు నీ లోపల ఏమనిపిస్తుంది? చుట్టూ ఉన్న వాళ్ళంతా బాగానే ఉన్నారు, నేను విశ్వాసంతో బతికితే నాకేం జరిగింది, నాకే ఎందుకు ఇలా జరిగింది, అసలు ఏం నాలే దేవుడని నీకు ఆసక్తి సన్నగిలిపోవడానికి, విశ్వాసం కోల్పోవడానికి అవకాశాలు ఉంటాయి. అందుకే ఇక్కడ ఏమన్నాడంటే మీరు విశ్వాసం కలవారే ఉన్నారో లేదో శోధించుకొని చూసుకోండి. ప్రతి దినం మీరు లేవగానే మీ మనసులో ఇదే రావాలి. ప్రతి సాయంకాలం పడుకోవడానికి మీరు వెళ్తున్నప్పుడు నేను ఈ రోజు విశ్వాసాన్ని కాపాడుకున్నానా లేదా, ఎక్కడైనా విశ్వాసాన్ని కోల్పోయానా, వదులుకున్నానా అన్నది మిమ్మల్ని మీరే ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. లేకపోతే ఎవరినైనా పడిపోవడానికి అవకాశాలు ఉంటాయి. అందుకనే ఈ విశ్వాసం కోసం కూడా మీకు చెప్పాను. పౌలు ఏమన్నాడంటే చనిపోయే ముందు నేను మంచి పోరాటం నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా పరుగు కడముట్టించాను. అందుకు మనం అందరూ కూడా ఈ మాట చెప్పగలగాలి. ఏ విశ్వాసంతో అయితే దేవుళ్ళలోకి వచ్చావో ఆ విశ్వాసంలో నువ్వు ఏమవ్వాలి? కడ వరకు జీవించాలి. చర్చికి చాలా మంది వస్తారు, కానీ అందరూ కడ వరకు ఉండరు. అలా కడ వరకు లేని వాళ్ళు చూసి ఏంటి సంగతిగా అయిపోతుంది, మనుషులుగా అయిపోతున్నారు, ఏం కలవరపడద్దు. అవుతారు. ప్రభు ఏం చెప్పాడు? ఏమన్నాడంటే మనుషులు కలవరకు రారని, నాగలపై చేయి వేసి వెనక్కి చూచేవాడు నాకు పాత్రుడు కాదని వెనక్కి చూసి వెళ్ళిపోతారు కొంతమంది. అందుకని మనం అందరూ కూడా అలాగా ఉండకుండా మన విశ్వాసాన్ని ఏం చేయాలి? మనం కాపాడుకోవాలి. ఈరోజు 4వ బహుమానం చెప్తాను. ఈ 3 కూడా పోయిన వారు చెప్పాను. 4వ బహుమానంకి వెళ్దాం. ఈ బహుమానం పేరు ఏంటంటే మహిమ కిరీటం. పేతురు రాసిన మొదటి పత్రిక 5:4 చదవండి. పేతురు రాసిన మొదటి ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. పొందుదురు. ఎవరు వచ్చినప్పుడు? ప్రధాన యాజకుడు. ప్రభు వస్తాడా? మనం అందరం ఎత్తబడతామా? ఆయన వచ్చినప్పుడు ఏం పట్టుకొని వస్తాడంటే, ఏం పట్టుకొని వస్తాడంటే ఆయన మహిమ కిరీటం పట్టుకొని వస్తాడు. ఆ మహిమ కిరీటం ఎవరికి ఇస్తాడు? చదువు. మహిమ కిరీటము పొందుదురు. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండి మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనుడి. ఏమన్నాడు? దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని. కాపున్నాడు. ఆ కాపు వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే
మీకు ఏ కాపర్ని అయితే పెట్టాడో ఆ కాపర్కి ఆయన బహుమానాలు తీసుకొచ్చి ఇస్తాడు. అందుకని చిన్నలారా మీ పెద్దలకు మీరు లోబడి ఉండండి అని చెప్పాడు. అందరికీ ప్రధాన కాపర్ ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన వచ్చినప్పుడు ఏం తీసుకొస్తాడంటే మహిమ కిరీటం తీసుకొస్తాడు. ఎవరు తీసుకొస్తాడు ఈ మహిమ కిరీటం అంటే వాక్యాన్ని విభజించి బోధించేవారికి. ఏం చేయాలి? వాక్యాన్ని క్షుణ్ణంగా చదివి ధ్యానం చేసి అందులో ఉన్న సత్యాలన్నీ తెలుసుకునే వారికి, అలాగా ఆ విషయాలు ఇతరులకు బోధించే వారికి ఏమిస్తాడైనా మహిమ కిరీటాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. అందుకని వాక్యం చదవడం వచ్చా నీకు? వాక్యం చదవగలుగుతున్నావా? వాక్యాన్ని ధ్యాసతో, ఆశతో, ఆకాంక్షతో చదువుతున్నావా? అలా వాక్యాన్ని చదివే వాళ్ళందరికీ కూడా దేవుడు ఏం చేస్తాడంటే, వాక్యాన్ని ప్రేమించే వాళ్ళందరికీ ఏం చేస్తాడంటే, వాక్యం కొరకు తప్పించే వాళ్ళందరికీ ఆయన ఏం చేస్తాడంటే మహిమ కిరీటాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. జాగ్రత్తగా వినండి చెప్తాను. ఎవరో అన్నారు ఈ పాట, మరి ఆ పాట నాకు రాగం రాదు కానీ అందులో ఉన్నటువంటి చరణాలు ఏముంటాయంటే, కన్నులు ఉన్నంతకాలం నేను నీ వాక్యాన్ని చదవలేకపోయాను, ఇప్పుడు కళ్ళు పోయాక చదవాలని ఆశ నాకు కలుగుతుంది, కానీ ఇప్పుడు నేను చదవలేను. ఏమండి, కాళ్ళు ఉన్నంతకాలం నేను మందిరానికి వెళ్ళలేకపోయాను, ఇప్పుడు వెళ్ళాలని ఉంది కానీ నాకు కాళ్ళు లేవు. అంటే అంతరంగంలో ఒక ధ్వని, ఒక కేక వినపడుచున్నది. ఏంటి ఆ కేక అంటే కనుక, కళ్ళు ఉన్నప్పుడు చదవలేకపోయాను, కాళ్ళు ఉన్నప్పుడు నడవలేకపోయాను అని. ఈ రోజు మళ్ళీ చెప్తున్నాను, ఏదో ఒక రోజు మన కళ్ళు కనపడలేని రోజు వచ్చేస్తుంది. కనపడవు. అప్పుడు అక్షరాలు కూడా ఇప్పటికే చాలా మందికి అవి పెట్టుకుంటేనే కానీ కనబడలేని రోజులు వచ్చేసాయి. ఇక ఉన్న రోజుల కొద్ది కూడా మనం స్పష్టంగా చదవలేము. ఈ రోజు ఉన్నటువంటి ఆ డివైస్లు కానీ, మొబైల్ కానీ, ఇవన్నీ కూడా మనం ఏం చేస్తారంటే మన కళ్ళు త్వరగా ఆడించేస్తాయి. ముసలిళ్ళకు ఉన్నంత కంటి చూపు ఈ రోజు మనకి ఉండదు. అందుకని ఆ రోజులు రాకుండా మనం ఏం చేయాలంటే దేవుడి వాక్యాన్ని చదివి ధ్యానించి ఆ వాక్యాన్ని హృదయంలో దాచుకోగలిగితే అలాంటి వాళ్ళందరికీ దేవుడి బహుమానాన్ని ఇస్తాడు. 2 ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, వాక్యం పట్ల ఎలాంటి ఆశ మీకు ఉండాలో చెప్తాను. ఏమండి, ఒక ఆయన దేవుడి మారు మనసు పొందిన తర్వాత, దేవుడిని అంగీకరించిన తర్వాత ఆయన ఏం చేశాడంటే దేవుడి వాక్యం ఎక్కువ చదవాలని ఆశపడి చదువుతున్న టైంలో ఆయనకి కళ్ళు జబ్బు వచ్చాయి. కంటి జబ్బు రాగానే ఆయన చూసి చదవలేని పరిస్థితి వచ్చింది. అప్పుడు ఆయనకి ఇంకా బెంగొచ్చి ఏం చేశారంటే, ఈ కన్ను చూపు పూర్తిగా పోయేలోగానే బైబిల్లో ఉన్న 66 పుస్తకాలు త్వరగా చదివేయాలనుకొని ఇంకెక్కువ చదవడం మొదలు పెడితే స్ట్రెస్ అయ్యి ఏమైంది, 2 కళ్ళు చూపు పోయాయి. కానీ ఆయన ఆశ తగ్గకుండా దేవుడి వాక్యాన్ని చదువుకోవాలంటే ఏం చేయాలని అడిగినప్పుడు ఒక ఆయన చెప్పాడు, లిపి ఉంటుంది చేతులతో కలిపి చదువుకునేది, ఒకవేళ నువ్వు ఆ లిపి నేర్చుకొని చదవగలిగితే నీకు బాగుంటుందని చెప్పారు. పాపం ఆయన కష్టపడి ఏం చేశాడంటే లిపిలో ఉన్నటువంటి అక్షరాలన్నీ ఆయన ముందు నేర్చుకోవడం మొదలుపెట్టి, లిపి బైబిల్ ఉంటుంది, ఆ బైబిల్లో ఏం చేశాడంటే ఆయన చదవడం మొదలు పెట్టాడు. ఈలోగా చదివేలోగా జబ్బు పైనుంచి కింద దాకా ప్రాకడం వల్ల ఆయనకి స్పర్శ పోయింది. చేతులు స్పర్శిస్తేనే ఆయన చేయగలుగుతాడు. ఇప్పుడు చేతులు తడుగుతున్నా కానీ ఆయన స్పర్శ పని చేయట్లేదు. పని చేయకపోతే మళ్ళీ డాక్టర్ని వెళ్ళి కలిసి అన్నాడు, నీ భాగంలో నీ బాడీలో అన్ని పార్ట్లకి స్పర్శ తగ్గుతుంది కానీ నాలుగు మాత్రం తగ్గదు, నాలుగుకి కొంచెం స్పర్శ ఎక్కువ ఉంటుంది, నాలుగుతో తడిపి చదువుకోగలిగితే చెయ్యన్నాడు. ఇప్పుడు ఆ లిపిలో గుంటల్లా ఉంటాయి అక్షరాలు, కన్నాల్లాగా. ఇప్పుడు ఈ నాలుగుని పెట్టి ఆయన ఇలా అంటుంటే ఆ రాపిడికి నాలుగు ఏమవుతుందంటే కొట్టుకుపోయి రక్తాలు కారుతూ ఉంటే, రక్తం కారుతున్నా కానీ ఖాతర చేయకుండా ఏం చేస్తున్నాడంటే ఆయన ఆ లిపిని చదువుతూ ధ్యానం చేస్తూ మొదలు పెట్టాడు. ఆఖరికి ఆయన చనిపోయేటప్పటికి ఆ లిపి బైబిల్ ఈ మొదటి నుంచి ఆ చివరి వరకు కూడా రక్తంతో తడిసిపోయిందంట. రక్తం మార్కులే ఉన్నాయన్నమాట. అదంతా కూడా ఒకసారి మీరు ఇమేజినేషన్ చేయండి. ఆ వ్యక్తి పరలోకంలో ఆ క్రీస్తు న్యాయపీఠం దగ్గరికి వస్తాడు, మనం అందరం కూడా వెళ్తాం అక్కడికి. ఇప్పుడు ఆ బహుమానం, ఆ మహిమ కిరీటం దేవుడు ఆయనకి ఇస్తాడా మనకి ఇస్తాడు? ఆయనకే ఇస్తాడు. ఎందుకని? చదవడానికి అవకాశం లేకపోతే దేవుడు నన్ను ఎలా చేస్తాడని వదిలేయాలి, కానీ వదలలేదు. లిపి నేర్చుకున్నాడు. లిపి నేర్చుకున్న తర్వాత కూడా చేతులు స్పర్శించలేనప్పుడు దేవుడు నాకు ఏం చేస్తాడు, కళ్ళు తీస్తాడు, చేతులు తీస్తాడు, నేనేం చేయాలని ఊరుకున్నాడా? ఏది పని చేస్తుందో ఆ పాటను ఉపయోగించి వాక్యాన్ని నేర్చుకోవడానికి ఇష్టపడ్డాడంటే ఇలాంటి వాళ్ళు పొందడం బహుమానం ఈరోజు మన దగ్గర.
మనకున్న సమయం అంతా దేనికి వాడేస్తామో, దేనికో వాడేస్తుంటాం. దేవుడి వాక్యాన్ని చదవము, ధ్యానించం, దీంట్లో ఉన్న సారాన్ని తీసుకోము, దీన్ని ఏమండి ఆనందించం. మనకి దేవుడు ఏమి ఇస్తాడు చెప్పండి? ఏమండి ఉరుమ్ బ్రాండ్ అని, రిచర్డ్ ఉరుమ్ బ్రాండ్ అని ఒక దైవజనుడు ఉన్నాడు. ఆయన ఈ మధ్యకాలంలో చనిపోయాడు. ఆయన్ని కమ్యూనిస్ట్ దేశాల్లో సువార్త ప్రకటించడానికి వెళ్ళిపోయాడు. ఆయన భార్య ఇద్దరు కూడా వెళ్ళిపోతే ఆ కమ్యూనిస్ట్ వాళ్ళు ఏం చేశారంటే, వీళ్ళు మత ప్రచారం చేయడానికి వచ్చారని వాళ్ళిద్దరిని ఎంక్వైరీ చేసి వాళ్ళు ఈ మత ప్రచారకులని గుర్తించి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దేశంలో జైల్లో పెట్టేశారు ఇద్దరిని, భార్య భర్తలు ఇద్దరిని. స్త్రీలు ఉన్న జైల్లో భార్యని, పురుషులు ఉన్నటువంటి జైల్లో భర్తని. కమ్యూనిస్ట్ దేశాల్లోనికి బైబిల్ రాకూడదు, లోపలికి బైబిల్ వెళ్ళకూడదు దేశంలోకి. అది వాళ్ళు పెట్టుకున్నటువంటి విధానం. అయితే ఇప్పుడు వీళ్ళ దగ్గర చెక్ చేసి వీళ్ళ దగ్గర ఉన్న బైబిల్ తీసుకొని వాళ్ళు జైల్లో పెడితే వీళ్ళకి వాక్యం ఎక్కడ ఉంటుంది? వాక్యం ఉండడానికి అవకాశం లేదు. అప్పుడు రిచర్డ్ ఉరుమ్ బ్రాండ్ ఏం చేశాడంటే, వాక్యం ఏమీ దొరకట్లేదు, అల్లాడిపోతున్నాడు. కానీ అప్పటికే తను నేర్చుకున్న కొన్ని మాటలు జైల్లో ఉన్న వాళ్ళందరికీ చెప్పి వాళ్ళందరికీ చదివించి ఆ మాటల్ని వాళ్ళ కంఠస్థం చేయించి చెప్పుకుంటూ ఆ జైల్లోనే వాళ్ళందరినీ కూడా కూడబెట్టి కొన్ని చేస్తూ, ఆ బొట్టలు వచ్చినప్పుడు, ఆ పోలీసులు వచ్చినప్పుడు వాళ్ళకి కనబడకుండా రహస్యంగా చేస్తున్న టైంలో వాళ్ళకి బైబిల్ లేదు. అన్నా మీరు చెప్తున్న మాటలు ఒక్కొక్క మాట చదివితే ఇంత ఆనందంగా ఉంది, మాకు బైబిల్ ఉంటే ఇంకెంత ఆనందంగా ఉంటుందో అని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే కనుక, మరి బైబిల్ మన దగ్గర లేదు, ఏం చేస్తామని ఊరుకున్న తర్వాత ఈ జైల్లో ఉన్నటువంటి రిచర్డ్ ఉరుమ్ బ్రాండ్ని ఇంకొక ఆయన్ని కూడా ఆ పోలీసులు వాడినటువంటి వాష్రూమ్ క్లీన్ చేయడానికి, బాత్రూమ్ క్లీన్ చేయడానికి వీళ్ళు పంపించేవారు పనులు చేయడానికి. అప్పుడు వీళ్ళు వెళ్ళిన తర్వాత ఆ దేశంలో వాళ్ళు నీళ్ళతో కడుక్కోరు, వాష్రూమ్కి వెళ్ళిన తర్వాత టిష్యూతో తుడుచుకుంటారు. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ బైబిల్ ఎక్కడ దొరికిందో ఆ బైబిల్ మీద కష్టం వాళ్ళు ఏం చేస్తారంటే టిష్యూలో వాడడానికి వాష్రూమ్లో పెట్టి వాటిని తీసి తుడుచుకొని ఆ డస్ట్బిన్లో పడిస్తే వీళ్ళు వెళ్ళి డస్ట్బిన్ క్లీన్ చేసేటప్పుడు అందులో ఈ వాక్యాన్ని చూశారండి. అందులో ఉన్నటువంటి వాక్యాన్ని చూసి వెంటనే ఆయన ఏం చేశారంటే, మళ్ళీ నేను ఈ కాగితాన్ని జోబులో పెట్టుకొని ఫ్యాన్లోనే పెట్టుకొని వెళ్తే కనుక మళ్ళీ వెళ్ళేటప్పుడు చెక్ చేస్తారు, వచ్చేటప్పుడు చెక్ చేస్తారు, వెళ్ళేటప్పుడు చెక్ చేస్తారు, కాబట్టి ఇవి దొరకకుండా చేయాలని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే దాని మీద ఉన్నటువంటి ఆ అసిద్ధాన్ని అంతటినీ కూడా తుడిచేసి శుభ్రంగా దాన్ని మడత పెట్టేసి నాలుగు కింద పెట్టుకుని ఆయన వచ్చి చెక్ చేసుకునేటప్పుడు పైనుంచి కింద దాకా చెక్ చేసుకుని పంపించేటప్పుడు లోపలికి వెళ్ళిపోయే వెంటనే ఆ నోట్లో ఉన్నటువంటి ఆ బైబిల్ పేజీని తీసి గబగబా తీసి ఆరబెట్టి అందుకొని ఆ రాత్రి అంతా కూడా అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆ పేజీలో ఉన్న మాటలు చెప్పి అందులో ఉన్న వాక్యాన్ని కంఠస్థం చేయించేవాడు వాళ్ళ చేత. మళ్ళీ నెక్స్ట్ రోజు ఆయన పంపించేటప్పుడు ఏ వాష్రూమ్కి పంపించొద్దు, ఇది ఎక్కడ దొరుకుతుందో ఆ వాష్రూమ్కి పంపించమని చెప్పేవాడు. అలాగే చెప్పి ఏమంటే ప్రతి పేజీని ప్రతి రాత్రి ఆయన చదివి లాస్ట్కి 14 సంవత్సరాల్లో ఆయన ఉన్న గోడలన్నిటి మీద, జైల్లో ఉన్న గోడలన్నిటి మీద దేవుడు అనే పదం ఎన్నిసార్లు ఉంది బైబిల్ అంతట్లో, ప్రేమ అనే పదం ఎన్నిసార్లు ఉందో వాళ్ళు మర్చిపోతారని చెప్పి రాయడానికి ఏముండదని చెప్పి గోడల మీదే వాళ్ళు ఏం చేశారంటే బైబిల్లో ఉన్న ప్రతి దానిని రాసేసాడు. అంటే వాక్యాన్ని ఎంత ప్రేమిస్తే ఎంత ఆశ ఉంటుంది, ఎంత ప్రేమిస్తే ఇంత కష్టం ఉంటుంది. ఈరోజు మనకు సులువుగా నేర్చుకోవడానికి ఇంటర్నెట్లు ఉన్నాయి, సులువుగా నేర్చుకోవడానికి ఎన్నో రకాలైన అందుబాటులోకి మనకు వచ్చాయి. కానీ అయినా మనకు వాక్యం అంటే ఇంట్రెస్ట్ లేదు, ఆశ లేదు. చెప్పండి, దేవుడు ఈ బహుమానాన్ని మనకి ఎలా ఇస్తాడు? కొంతమందిని చూసేటప్పుడు నాకు బాధ అనిపిస్తుంది, వాళ్ళు ఈ టైం బట్టి చూస్తే బోధకులుగా నిలబడాలి, వాళ్ళ కాలాన్ని బట్టి చూస్తే ఇతరులకు బోధించే స్థాయిలోకి రావాలి. కానీ ఇంకా పసిపిల్లలాగే ఉన్నారంటే చదవండి ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయం. ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయం చూసారా? చూడండి 11వ వచనం 12వ వచనం. నేను చెప్పవలసిన అనేక సంగతులు ఉన్నవి కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టము. కాలం బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారే ఉండగా దైవోక్తుల్లో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధించవలసి వచ్చును. అంటే కాలాన్ని బట్టి చూస్తే ఈ టైంకి మీరు బోధకులై నిలబడాలి, కానీ ఇంకా మూలపాఠాల్లో ముఖ్య విషయాలు మీకు బోధించవలసినట్టుగానే కనబడుతున్నారు తప్ప మీలో ఎదుగుదల లేదు, అభివృద్ధి లేదు. జాగ్రత్తగా వినండి పిల్లరా, దేవుని బిడ్డలు క్రైస్తవుల దగ్గర ఉన్నటువంటి మందతనం లేదా అక్కడ 11వ వచనంలో అన్నాడు, వినుటకు మీరు
మందులైనందున. అంటే వినడానికి ఇంట్రెస్ట్ లేదు, చదవడానికి ఇంట్రెస్ట్ లేదు, ఎప్పుడు చూసినా అదొక రకమైన మైండ్ సెట్తో ఉన్న మనుషులుగా మీరు మిగిలిపోతున్నారు. కాలాన్ని బట్టి చూస్తే కనుక ఇప్పటికే మీరు బోధకులమై ఉండవలసిన వారు ఉండగా దైవోక్తులలో మొదటి పాఠాలను మూల పాఠాలను ఒకడు మరలా మీకు బోధించవలసి వచ్చింది. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారం తినవాళ్ళు కాదు. మరియు పాలు త్రాగు ప్రతివాడు శిశువే. మీరు ఎలా ఉన్నారు? పిల్లలాగా ఉన్నారు కానీ మీరు ఎదుగుదల కలిగి లేరు. అవకాశం లేని చోట, అవకాశం కుదరని చోట వాక్యం కోసం వాళ్ళకున్న తప్పనెంతండి? ఆశ ఎంత? ఆరాటం ఎంత? ఈరోజు వాక్యం కోసం అనుకున్నటువంటి ఆశ ఆరాటం ఎంత ఉంది చెప్పండి? ఏం బహుమానాలు వస్తాయి మనకి? ఏం బహుమానాలు మనం పొందుకుంటాం? వాక్యం కోసం ప్రయాస, వాక్యం కొరకు ఆరాటం, వాక్యం కొరకు కోరిక మనకి ఎక్కడున్నాయి? ఒకటి మాత్రం నేను చెప్పగలను, సౌఖ్యాలు ఎక్కువైపోతే వాక్యంలోకి రావు. నువ్వు వాక్యంలో ఎక్కువ స్థిరపడాలంటే నీకు ఎప్పుడు కూడా సౌఖ్యాలు తక్కువ ఉంటేనే వాక్యంలో నువ్వు నిలబడగలుగుతావు. సౌఖ్యం ఎప్పుడైతే ఎక్కువైపోద్దో, మనకు అన్నీ కూడా కంఫర్ట్గా ఎప్పుడైతే జరిగిపోతాయో అప్పుడు దేవుడి వాక్యాన్ని ఎక్కువ ప్రేమించలేము కూడా. దేవుడి వాక్యం ప్రేమించాలి అంటే, ధ్యానించాలంటే మనకి ఎక్కువ కష్టకాలాలు మిగలాలి. అప్పుడు మాత్రమే ఇవన్నీ మనం పొందుకోగలుగుతాం. మిమ్మల్ని బ్రతుకులాడుతుంది, రండి, చదవండి, నేర్చుకోండి, నిలబడండి. ఇంటి దగ్గర కూడా కొంత సమయం కేటాయించి దీని మీద మనసు పెట్టండి. ఎందుకంటే ఈ పని కొరకు ఏముంది? బహుమానాలు ఉన్నాయి. ఈ పని చేస్తే బహుమానాలు ఉన్నాయి. అందుకనే మీరు దేవుడి వాక్యాన్ని చదవండి, విభజించండి, ఆలోచించండి, ప్రశ్నించండి, శోధించండి, దాన్ని ఇతరులకు చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఆ విధంగా మీరు ఉంటే ఈ కిరీటం దేవుడు మీకు ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు ఈ కిరీటాన్ని మీకు ఇస్తాడు. ఎన్ని కిరీటాలు చూసాం? అక్షయ కిరీటం, అక్షయ కిరీటం, నీతి కిరీటం, మహిమ కిరీటం. తర్వాత ఐదోదిగా మనం చూస్తే జీవ కిరీటం. ఏ కిరీటం? జీవ కిరీటం. యాకోబు పత్రిక 1:12 చూడండి అమ్మా. యాకోబు పత్రిక 1:12. ఎవరమ్మా? ధన్యుడు శోధనకు నిలిచిన వాడే ప్రభు తను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటాన్ని పొందుతాడు. ఎవరు? మళ్ళీ చదవండి. తీసారు బైబిల్ అందరూ? తీస్తే మళ్ళీ చదవండి. శోధన అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభువు తన్ను ప్రేమించే వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. ఏం పొందుతాడు? జీవ కిరీటం పొందును. ఏం కలిగితే? ఏం పొందితే? శోధనలు పొందేవాడికి, శోధనలు సహించేవాడికి జీవ కిరీటాన్ని దేవుడు ఇస్తానని వాగ్దానం చేశాడు. జాగ్రత్తగా వినండి, జాగ్రత్త వినండి. ఈ జీవ కిరీటాన్ని మనిషి పొందుకోవాలంటే ఏం సహించాలి? ఏం సహించాలి చెప్పాలి? శ్రమలు సహించాలి. శ్రమలు సహించాలి. శ్రమలు బాగుంటాయా? శ్రమలు ఏ స్టేజ్లోనే బాగు. శ్రమలు ఏ స్టేజ్లోనే కూడా బాగోవు. బాగోవు కాబట్టి సహించాలి. బాగున్న వాళ్ళు ఎవరైనా సహిస్తారు, భరిస్తారు కదా. కానీ ఎప్పుడు మనం భరించలేమంటే బాగోలేనివే భరించలేము. అందుకని శోధన సహించేవాడు ధన్యుడు. ప్రభు తను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం వారు పొందుతారు. ఈ బహుమానాన్ని పొందుతారు. ఏం భరించే వాళ్ళకి చెప్పాలి? శ్రమలు సహించే వాళ్ళకి. ఇక్కడే కొంచెం ఆగుతాను, ఎక్కువ విషయాలు నేను మాట్లాడాలి. శోధన లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాకు ఏ శోధన లేదన్న వాళ్ళని బాగున్నాడు. ఏ శోధన లేదన్న వాళ్ళు ఉన్నారా? రైట్. శోధనలు లేని వాళ్ళు ఎవరు ఉండరు. అందరికీ శోధనలు వస్తుంటాయి. కాకపోతే దూరం కూడా నునుపన్నట్టుగా ఇతరులు చూసినప్పుడు వాళ్ళు బాగానే ఉన్నారనుకుంటాం. నాకే చాలా కష్టాలు ఉన్నాయి, అవతల వాళ్ళకి ఏమి లేవనుకుంటాం. కానీ ప్రతి వారికి కష్టాలు ఉంటాయి, ప్రతి వారికి శ్రమలు ఉంటాయి. శ్రమలు ఏం చేయాలి? మనం ఏం చేయాలి? సహించాలి. అయితే ఈ మాటలు చెప్పడం చాలా ఈజీగానే, కానీ ఆ పరిస్థితుల్లోకి వెళ్ళినప్పుడు మాత్రమే
చాలా కష్టంగా ఉంటది. అందుకని ఈ రోజు బైబిల్లోంచి అలాగే కొన్ని సాక్ష్యాల నుంచి కూడా మీకు ఈ శోధనలు సహించడం అంటే ఏంటో, సహిస్తే ఏమి పొందుతామో ఆల్రెడీ మనం చూసాం కాబట్టి ఈ వివరాలే మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మళ్ళీ చెప్తాను, చదవండి ఒకసారి. కీర్తనలు 119:71 వచనం. కీర్తన 119 కీర్తన. ఏమయ్యండి? చూసారా ఆ మాట? చూసారా? ఏమని చూసారు? శ్రమనంది ఉండుట నాకు మేలాయను. శ్రమనందడం మేలే కానీ సుఖం కాదు. శ్రమనందడం మేలే కానీ సుఖం కాదు. సుఖాన్ని నువ్వు ఎప్పుడైతే త్యాగం చేస్తావో, సుఖపడడానికి నేను ఈ లోకంలో లేనని ఎప్పుడైతే సుఖాన్ని గురించి ఆలోచించవో అప్పుడు మాత్రమే నీకు కష్టం మంచిగా ఉంటుంది. కానీ సుఖము కావాలి, కష్టం ఉండకూడదు. మేలు జరగాలంటే కుదరదు. సుఖము కావాలి, మేలు జరగాలంటే కుదరదు. ఉదాహరణకి నీకు జ్వరం వచ్చింది, జ్వరం అది పోతే నీకు మేలు, అవునా? అయితే అది పోవడానికి ఇంజక్షన్ వచ్చి గుచ్చుతారు, అది సుఖంగా ఉంటుందా? నువ్వు సుఖాన్ని త్యాగం చేసి గుచ్చించుకుంటే ఆ జ్వరం పోయి మేలులోకి వస్తుంటావు, అవునా కదా? ఎప్పుడు ఇది మీరు మర్చిపోకండి, సుఖం ఎప్పుడు కూడా నీకు మేలు ఇవ్వదు, సుఖం ఎప్పుడు నీకు చాలా బాగుంటుంది. ఉదాహరణకి మీరు కాకరకాయ తిన్నారనుకోండి, చేదుగా ఉంటుంది నోటికి, అంత రుచిగా ఉండదు, కానీ అది బాడీకి చాలా మేలు చేస్తుంది. సుఖాన్ని ఇచ్చేది ఎప్పుడు మేలు చేయదు, మేలు చేసేది ఎప్పుడు సుఖాన్ని. ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను నీ కట్టలు నేర్చుకున్నట్లుగా శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను అన్నాడు. దేవుని బిడ్డలారా, ఎందుకు దేవుడు మీకు కష్టాన్ని పంపిస్తాడో తెలుసా? దేవుడు ఇంత కష్టం దేవుడు తెలియదని తెలుసు. ఆయన తెలియకుండా ఏది రాదు. నీకు ఏది వస్తుందో అన్నీ ఆయనకి తెలుసు. అయితే ఎందుకు పంపిస్తున్నాడు అదంతా అంటే నీకు మేలు కోసమే. ఇది మేలు కోసమే పంపిస్తున్నాడు. అయితే నువ్వేం మిస్ అయిపోతున్నావు అంటే సుఖాన్ని మిస్ అయిపోతున్నావు. అక్కడే నీకు బాధ అనిపించి ఏముందండి నీకు ఈ లైఫ్ అంతా అయిపోయింది, ఈ లైఫ్లో ఇంకేముంది అని అంటుంటావు. ఏమి లేకపోయినా పర్లేదు, సహించు. దేన్ని? శ్రమలను శోధనలు ఏం చేయాలి? సహించాలి. సహించే వారికి జీవ కిరీటం ఇస్తానన్నాడు. ఇక్కడ కీర్తనకారుడు కూడా ఏమన్నాడంటే, నాకు శ్రమ నొందుటే మేలాయను అన్నాడు. అయితే శ్రమ నొందుట సుఖం మాత్రం ఎప్పుడు కాదు. శ్రమ నొందడం ఎప్పుడు కూడా కష్టమే, కానీ దాని వెనక ఏముంటుంది? మేలు ఉంటుంది. మీకు చాలాసార్లు చెప్పానేమో, ఇప్పుడు చెప్తాను వినండి. ఒక రోజున ఒక రాజుగారు వేటలకు వెళ్తుండేవారు, ఇంటికి వస్తుండేవారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడు ఆయనతో పాటు ఒక మంత్రి ఉండేవాడు. ఆ రోజు ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకుంటూ ఒక యాపిల్ పండుని ఆయన కత్తితో చెక్కుతూ తిందామని చెక్కుతుంటే బొట్ల వేరే తగిలి బొట్ల వేరే ఊడిపోయింది. అంటే చాలా ఫాస్ట్గా తగిలి అది పడిపోయింది, కిందని కట్ అయిపోయింది. రక్తం పోతుంటే అమ్మో అమ్మో అంటుంటే పాపం ఆదరించాలి కదని మంత్రి గారు గబగబా వచ్చి దాన్ని పట్టుకొని, ఏం బాధపడకండి రాజుగారు, మన మేలుకే జరుగుతాయి ఇలాంటివన్నీ అన్నాడు. ఏమన్నాడు? అనగానే నీకు ఇంకా కోపం వచ్చి, నా వేలు పోవడం నీకు మేలు అంటారా? నువ్వేమో మేలుగా అంటావా? వీడికి నేను ఇలాగ ఉండడం మేలైపోయింది అంట, చూడు వీడు ఏమన్నాడో చెప్పి తీసుకెళ్ళి జైలు వేసేమన్నారు. తర్వాత కట్టారు, డాక్టర్లు వచ్చారు, ఏదో కొంచెం చేశారు, కొన్నాళ్ళకి అది తగ్గిపోయింది. ఇప్పుడు వేటాడడానికి వెళ్ళాడు. ఈ పాపం జైల్లో ఉన్నాడు. ఎవరు? మంత్రి. మళ్ళీ వేటాడడానికి వెళ్ళాడు. వెళ్ళగానే అడుగు మనుషులు ఆయన్ని పట్టుకున్నారు. ఎవరిని? రాజుగారిని పట్టుకొని ఆ కొండ దేవతకి, అరణ్య దేవతకి బలిద్దామని, రేపు పండగ అయితే ఈ రోజు బలిద్దామని చెప్పి ఆయన పట్టుకొని వెళ్ళి కట్టిస్తారు, రేపు పండగలో ఇద్దామని చెప్పి. అయితే వాళ్ళకు ఒక నమ్మకం ఉంది, క్రైస్తవులకు ఉండదులేండి నమ్మకం. వాళ్ళకున్న నమ్మకం ఏంటంటే, వాళ్ళ దేవతకి ఏది ఇచ్చినా టాప్ టు బాటం, తల నుంచి కింద వరకు ఏ వంకర ఏ లోపం లేదని ఇవ్వాలి వాళ్ళ దేవతకి. అందుకని రాత్రి వచ్చాలు ఏం చేశారంటే, లైట్ వేసుకుని పై నుంచి కింద దాకా మొత్తం బట్టలను నిప్పి ఏదైనా లోపం ఉందేమో, మచ్చ ఉందేమో అని అన్ని వెతుకుతుంటే ఈ చేతికి ఒక వేలు లేదు. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, ఈ వ్యక్తి మన దేవతకి ఇవ్వడానికి యోగ్యుడు కాడు, ఈ దగ్గర వేలు లేదు, లోపం ఉంది, ఈ లోపం ఉన్న వ్యక్తిని మనం బలి చేయడానికి వీలు లేదు అనగానే అప్పుడు వాళ్ళు కట్లు ఇప్పిసుకోవాలని ఇంటికి అన్నారు. అనగానే గుండెని ఇలా పట్టుకొని, అమ్మా ఈ వేలు పోకపోయి ఉండుంటే నా ప్రాణం, నా జీవితం పోయి ఉండేది, నా బ్రతుకు ఇలా బతికేది అంటే కేవలం ఈ వేలు వల్లే. ఆ రోజు మంత్రి చెప్పాడు ముందుగానే,
ఈ ఏడు జరిగిన మన మంచిగా జరుగుతుంది డాక్టర్ రాజు గారు, మీరేం బాధపడండి అన్నాడు. నేను ఆ రోజు ఆ మాటలు అపార్థం చేసుకున్నాను, కానీ ఈ రోజు నాకు అదే నేనే జరిగింది అని చెప్పి గబగబా ఇంటికి కూడా వెళ్ళకుండా జైలుకి వెళ్ళి మంత్రిని విడుదల చేయమని మంత్రితో ఈ విషయాలన్నీ పంచుకున్నాడు. ఏమని? ఇలాగ జరిగింది, ఆ రోజు నువ్వు చెప్పిన మాట నిజమైంది, ఆ రోజు కానీ వేరు పోకుండా ఉండుంటే ఈ రోజు నా ప్రాణం పోయేది అని చెప్పి చాలా కంగారుతో ఆయన తీసుకొస్తుంటే అప్పుడు ఆ మంత్రి గారు అమ్మయ్య అన్నాడట. ఏమన్నాడు? నువ్వెందుకు అమ్మయ్య అంటున్నావంటే, మంత్రి గారు నన్ను రాజుగారు నన్ను కానీ మీరు జైల్లో వేస్తుండకపోతే మంత్రి గారికి ఎక్కడికి వెళ్తే నీ వెనకాల నేను తిరగాలి, అలా నువ్వు నీతో పాటు వచ్చేవాడిని, నేను వదిలి నన్ను ఏ కేంద్రాలు నన్ను బలిచ్చితురు, అందుకని నన్ను జైల్లో పెట్టడమే నాకు మేలయ్యింది అని. దేవుని బిడ్డలకి ఏ స్థితి ఉన్నా ఆ స్థితి మంచి, ఏ స్థితి అయినా, అది అవమానమైనా, అలజడులైనా, శ్రమలైనా, ఒత్తుళ్ళైనా, కష్టమైనా, దేవుడు నీకు మంచిగా ఇది మంచిదని ఎంచాడంటే అది నీకు మేలే చేస్తుంది కానీ కీడు చేయదు. కానీ చూడడానికి ఎలా ఉంటుందంటే, అయ్యో మంత్రి గారు ఇంత తెలివైన జైలు పాలైపోయాడేటని, అయ్యో రాజుగారికి ఒక వేలు లేకుండా అయిపోయిందేటనా చూడడానికి అయ్యో అయ్యో అనిపిస్తుంది, కానీ అందులోనే ఏముంది? మేలు దాగుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రమలు సహించడం, శోధన సహించడం అది మనకు ఆశీర్వాదం అని. అందుకని అలాంటి వాళ్ళకి ఏమి ఇస్తానన్నాడు ఆయన? జీవ కిరీటం ఇస్తానని. మీకు మాట చెప్తాను వినండి. దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాత నువ్వు పట్టిందంత బంగారం అయిపోయి, నువ్వు నడిచిందంత పూలపానిపు అయిపోయి, నువ్వేదనుకుంటా జరిగిపోతే నువ్వు దేవుని బిడ్డవు కాదు, నువ్వు దేవుని బిడ్డవు కాదు. కానీ నువ్వు ఏదనుకుంటే దానికి వ్యతిరేకంగా జరుగుతుంటే, కష్టంగా జరుగుతుంటే అప్పుడు నువ్వు అనుకోవాలి, ఏమనుకోవాలంటే, ఓ నేను దేవుని బిడ్డను, అందుకే నాకు అన్ని వ్యతిరేకంగా జరుగుతున్నాయని అనుకోవాలి. ఎప్పుడు కొందరికి ఏమనిపిస్తుంది అంటే, నాకే ఎందుకంటే ఎంత వ్యతిరేకంగా జరుగుతుందంటే, నీకే జరుగుతుంది. ఎందుకని? దేవుని పెట్టవు కాబట్టి. నువ్వు దేవుని పెట్టవు కాబట్టి. ఎందుకు నీకే జరుగుతుంది? ఇది నువ్వు సహిస్తే నీకు బహుమానం ఉంది కాబట్టి, ఇది నువ్వు భరిస్తే దీనికి ఒక బహుమానం నీకు దేవుడు ఇస్తాడు కాబట్టి. అందుకు నీకున్న శోధన ఏ స్టేజ్లో ఉంటుందో, ఏ పద్ధతిలో ఉంటుందో నేను చెప్పలేను. అందరికి ఒకలాంటి శోధనలే ఉండవు. వాని స్థాయిని బట్టి వాళ్ళకి దేవుడు ఏం చేస్తాడంటే శ్రమని కలిగిస్తుంటాడు. ఆ శోధన అంతా మనం ఏం చేయాలి? సహించాలి. అది ఏ విధమైన శోధన అయినా అది నువ్వు భరించగలిగితే, ఓర్చుకోగలిగితే ఏముంటుంది? జీవికినట్టు ఉంటుంది. కొంతమంది దీన్ని భరించలేక ఏమైనా చేతులు ఏదంటే అది కింద ఎత్తుతారు. అంటే నీకు ఏం చూపిస్తున్నావు? నేను దీన్ని సహించలేను అని. కొంతమంది ఏం చేస్తారంటే నెత్తికేసి కొడుచుకుంటారు. అంటే వీళ్ళకి అది సహించే గుణం లేదు అని అర్థం. కొంతమంది ఏం చేస్తుంటారంటే, ఇగో ఇలా అయితే ఇంక నీతో ఉండలేదు, నీ బతుకు నీదే, నా బతుకు నాదే అన్న స్టేజ్కి వెళ్తుంటారు. ఇలాంటి వాళ్ళు కూడా సహించలేదు. కొందరేమో గోడకేసుకొని కొట్టుకుంటారు, కొందరేమో చచ్చిపోదామని ఆలోచిస్తుంటారు. ఇలాంటి మనస్తత్వం అంతా దేనికోసం అంటే, ఎవరి కోసం అంటే, శోధన సహించలేకపోవడం, శోధన సహించలేని గుణం, భరించలేనటువంటి గుణం. కానీ దేవుడు మనకేమో నేర్పిస్తున్నాడు? సహించడం నేర్పిస్తున్నాడు. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, శోధన సహించడం అంటే యేసుక్రీస్తుని చూసే నేర్చుకోవాలి. ఎవరు చూసి? ఎందుకని? ఆయన ఏ పాపం చేయలేదు, ఏ తప్పిదం చేయలేదు. చేతులు సేలలు వేశారు, తలకు ముళ్ళి కిరీటం పెట్టారు, నాగలతో భూమిని దున్నుతుంటే ఎలాగైతే దున్నబడుతుంటుందో, విడిపోతుంటుందో, ఆయన కొండ దెబ్బలు ఆ మేకలతో ఆ గేరాలతో కొట్టి చీరుస్తుంటే వాటన్నిటిని ఏం చేశాడు? ఆయన సహించాడు. ఎందుకు సహించాడు? ఏమండి, మనం అందరం కూడా దేవుడి రాజ్యంలో బహుమానాలుగా నిలబడాలని మన కోసం ఆయన సహించాడు. ఆయన మార్గంలో వెళ్తున్న మనకి కూడా ఏం రావాలి? ఇప్పుడు సహనం రావాలి. రండి చదువుదాం. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2-3 వచనాలు చదవండి. 2-3. మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించే వాడునైన యేసు వైపు చూచుచు ఏం చేయాలి? సులువుగా చిక్కులు పెట్టేస్తాయి పాపాలు. చూడు, నిన్న కాక మొన్న పెళ్ళి అయిందే ఆ పాపకి, సంవత్సరం తరగ మునిపే కొడుకుని తీసుకుంది. ఏటో నువ్వు దేవుళ్ళలో ఉంటావు కానీ నీకు ఇంకా ఏమీ కాలేదు. అమ్మ అక్క 3 బిడ్డలు తీసుకొని చర్చికి వెళ్తావు. చూడు, నీ పిల్లల పెళ్ళిళ్ళే ఇంకా
అవ్వలేదు. ఏమండి, చిన్నమ్మ, పెద్దమ్మ, ఎలకమ్మ, చిలకమ్మ అందరిలాగే అందరి విషయాలు తీసుకొచ్చి మనకి చూపిస్తుంటారు. అప్పుడు చాలా వేదన ఉంటుంది, చాలా బాధ ఉంటుంది. అప్పుడు ఈ గ్రంథకర్త అంటున్నాడు, ఆ అందరూ ఉన్న మాటలు కాదమ్మా, అవన్నీ సులువుగా చిక్కులు పెడతాయి, నువ్వెవరి వైపు చూడు, విశ్వాసం నాకు కర్త అయినా యేసు వైపు చూచుచు. ఏం చేయాలి? ఓపికతో ఏముండాలి? ఓపిక ఉండాలి. కొంతమంది ఏం చేస్తారంటే దేవుడు అంటే ఇష్టమే కానీ అందరూ అన్న మాటలు పడలేక చర్చికి రాదు. అందరూ అడుగుతుంటారు, అందరూ అంటుంటారు, అందరూ ఏదో అంటుంటారని ఫీల్ అయిపోయి రావడం మానేస్తారు. కానీ ఇక్కడ ఏమన్నాడు? ఓపికతో పరిగెత్తాలన్నాడు. ఇంకా చదవండి. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానము నిర్లక్ష్య పెట్టి ఏముంది? అవమానము నిర్లక్ష్య పెట్టి ఏముంది? ఆయన ముందు ఆనందము కొరకై. ఆనందం ఉంది, కానీ ఆనందానికి ముందే ఉంది అవమానం ఉంది. యేసుక్రీస్తుని ముఖం మీద ఊసన్నారు, రాయ్ నువ్వు ప్రవక్త అన్నారు కదరా అని చెప్పి కళ్ళుకి గుడ్డ కట్టి నలుగురు సైనికులు వచ్చి కొట్టి ఆ కళ్ళకున్న గుడ్డ విప్పి అన్నారు, ఇప్పుడు నలుగురులో మేము ఎవరు కొట్టామో చెప్పు, నువ్వు ప్రవక్త అన్నావు కదా, ఎవరు కొట్టారో చెప్పు అని ఏం చేశారు? ఆయన్ని హేళన చేశారు, అపహాసం చేశారు. ఇవన్నీ ఆయన సహించి భరించాడు. దేని కొరకు? ఆయన ముందు ఒక ఆనందం ఉందని చెప్పి. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే, మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తడము, ఆయన అంటే యేసుక్రీస్తు తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. తర్వాత 3వ వచనం, మీరు అలసట పడకయు మీ ప్రాణం. అలసటప్పుడు వస్తుంది, ఇబ్బంది బాగా కష్టపడినప్పుడు. ఏమంటే అలసట మీకు ఎప్పుడు వస్తుంది అంటే, మీరు ఏ స్టేజ్ దాకా భరించాలో భరించిన తర్వాత ఇంకా మనం భరించలేము, అలసట వచ్చేస్తుంది. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుగై ఉండనట్లు. విసుగు ఎప్పుడు వస్తుంది? చిరాకు వస్తున్నప్పుడు. సహించినప్పుడు విసుగు వచ్చేస్తుంది. అందుకే మీరు అలసట పడకయు మీ ప్రాణములను పాపాత్ములు తమకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొని ఆయనను తలచుకొనిడి. పాపాత్ములందరూ యేసుక్రీస్తుకి వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతా తలంచుకోండి. అప్పుడు మీకేమొస్తుంది? ఓర్పు వస్తుంది, సహించడం వస్తుంది. అందుకని జాగ్రత్తగా వినండి. చింతారావు వింటున్నావా? యేసుక్రీస్తుని సిలువ మీద వేసి కొట్టి ఏమన్నారంటే, నువ్వు దేవుడు అయితే దిగిరా, మేము నమ్ముతామని ఏలం చేశారు. ఆయన్ని ముఖం మీద ఉమ్ములు ఊసి ఏమండి ఆయన్ని అపహాసం చేశారు. గుడ్డ కట్టి ఎవరు కొట్టారో ప్రవచించమన్నారు. పాపాత్ములైన మనుషులందరూ పవిత్రుడైన దేవుడిని అలా అపహాసం చేస్తే అవన్నిటిని ఆయన ఏం చేశాడు? సహించాడు, ఓర్చుకున్నాడు. మనం సహించగలమా? ఎవడైనా ఒక మాట అంటే 10 మాటలు అవతల వాడు అనే అర్హత నీకుంటే అంటావు, అనకపోతే లోపల తీసుకుంటావు. ఏం చేస్తావు? బయటకంటే ఏదో చేస్తాడని చెప్పి బయటకు అనలేదు, కానీ లోపల మాత్రం ఏదో అనుకుంటుంటావు. కానీ యేసుక్రీస్తు వారు సిలువ మీద ఉండి కూడా ఆయన భరించాడే కానీ సహించాడే కానీ ఎవరిని ఓ మాట అనలేకపోయాడు. చాలా మంది ఏమంటారంటే, ఆయన దేవుడు కాబట్టి అలా భరించేసాడండి, మనం ఉప్పు కారం తింటున్న వాళ్ళండి, మనం భరించలేమని అంటారు. కానీ అలా భరించిన వాళ్ళు చాలా మంది బైబిల్లో ఉన్నారు. అందుకనే సిలువలో వేలాడిన యేసుక్రీస్తుని పదే చూడు, పదే ఆలోచించు. ఆయన అంత తిరస్కారం ఎందుకు వచ్చుకున్నాడు? ఏమంటే ఆయన ఉప్పు అంటే ఏమవుతారు? అందరూ క్షమించాలి. కానీ దేవుడు అలా చేశాడా? ఎందుకని సహించాడు. దేవుడు తన బిడ్డలకు ఎప్పుడు ఏం చెప్తాడంటే సహించమనే చెప్తాడు. కొందరు అంటారు, ఈ రోజు మనం లోబడ్డాం అనుకోండి, రేపు ఇంకా కాల్ కింద తొక్కేస్తారండి అంటారు. చాలా మంది అన్న మాట ఏంటంటే, ఈ రోజు మనం వంగున్నాం అనుకోండి, ఇంకా కాల్ కిందేసి తొక్కేస్తారు అని. కానీ దేవుడు వాక్యం ఏం చెప్తుందంటే, ఏ కష్టం వచ్చినా సహించు, భరించు. దానికి ఏముంది? జీవ కిరీటం ఉంది. మీకు ఏ కిరీటం దేనికి వస్తుందో చెప్పాను. అక్షయ కిరీటం మితంగా బతికే వాళ్ళకి, తగ్గించుకొని బతికే వాళ్ళకి. అక్షయ కిరీటం ఆత్మ సంపాదించేవారు. నీతి కిరీటం విశ్వాసంలో బలపడే వాళ్ళకి. మహిమ కిరీటం వాక్యాన్ని చదివి యోచించి ధ్యానించి బోధించే వాళ్ళకి. జీవ కిరీటం శ్రమలు ఉన్నాయా? ఉంటే కనుక వాటిని సహించండి.
ఆ శ్రమలతో ఇలా అనండి. ఏమన్నా చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీరు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. ఏమన్నాడమ్మా? మహాశ్రమను గురించి మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న ఏ శ్రమలు? జాగ్రత్త వినండి. శ్రమలు ఉంటాయి, మహాశ్రమలు ఉంటాయి, అగ్ని వంటి మహాశ్రమలు ఉంటాయి. ఏమేమి శ్రమలు ఉంటాయి? శ్రమలు అంటే అత్త కొట్టిందనో, ఆడబడి సలిగిందనో, లేకపోతే భర్త అవమానించాడనో, లేకపోతే తిండి లేదనో, వేజా లేదనో, ఇవన్నీ శ్రమలు. ఈ శ్రమలు కాకుండా మహాశ్రమలు ఉంటాయి. ఇక మహాశ్రమలు అంటే వాటిని నువ్వు తట్టుకోలేవు, వాటిని నువ్వు భరించలేవు, నీ వల్ల కాదు, అలాంటివి జరుగుతుంటాయి. ఇక అగ్ని వంటి శ్రమలు అంటే నీవు ఎట్టి పరిస్థితుల్లో బయటికి తప్పించుకోలేవు. ఇలాంటి శ్రమలు. ఇక్కడ పేతురు దేని గురించి మాట్లాడుతున్నాడు? అగ్ని వంటి మహాశ్రమలు. మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. అగ్ని వంటి మహాశ్రమలు మీకు వచ్చిస్తే ఏదో జరిగిపోయింది అన్నట్టుగా ఆశ్చర్య. మరి ఏం చేయమంటున్నాడు? ఆగండి. ఏం చేయాలట? ఆశ్చర్యపడకుండా ఉండాలి. ఏం చేయాలి? మీకు చెప్తాను. ఈరోజు తారీఖు ఎంత? మనం తెలుసు. 29 డిసెంబర్ 5వ తారీఖున మీ ఇంటికి ఒక 10 మంది వస్తున్నామని ఎవరైనా చెప్పారు అనుకోండి. ఆ రోజున 10 మంది మీ ఇంటికి దిగారు అనుకోండి, ఆశ్చర్యపోతారా మీరు? ఆల్రెడీ తెలుసు కదా, ముందే చెప్పారు కాబట్టి పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. యేసుప్రభువు వారు బైబిల్లో నన్ను వెంబడించే వాళ్ళకి, నా మార్గాలు నడుచుకునే వాళ్ళకి, నన్ను ప్రేమించి చేసే వాళ్ళకి నన్నే లోకం ద్వేషించింది, దూషించింది, నన్నే హింసించింది. మిమ్మల్ని ఇప్పుడు ఏం చేస్తుంది? లోకం ద్వేషిస్తుంది, హింసిస్తుంది, ఇంకా చెడ్డ మాటలన్నీ మాట్లాడుతుంది. అయితే అబ్బాయిలు వినండి, నేను లోకాన్ని జయించాను, మీరు జయించుకుంటూ వచ్చేయండి అన్నాడు. అవునా? మరి యేసుక్రీస్తుకి అలా జరిగినప్పుడు మనకు ఎలా జరుగుతుంది? అలాగే జరుగుతుంది. కొంతమంది ఏమంటారంటే నాకే ఎందుకు ఇలా జరుగుతుందని. యేసుప్రభువులో ఉన్న వాళ్ళందరికీ ఇలాగే జరుగుతుంది, ఇలాగే జరుగుతుంది. మరి అయితే ఏం చేయమంటున్నాడు పేతురు? క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందము సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నట్టుగా సంతోషించు. మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించు. ఆయన వచ్చిన రోజున మీకు మహా సంతోషం కలగాలంటే ఇప్పుడు వస్తున్నటువంటి శ్రమలు అవి పెద్ద వింతగా మీరు ఆశ్చర్యపడద్దు అని చెప్పాడు. మళ్ళీ చెప్తున్నాడు వినండి. మీ ఇంటికి చుట్టాలు వస్తే ఎవరైనా ఆశ్చర్యపడతారా? పడకుండా ఏమంటారంటే వచ్చారా, రెండు కూర్చోండి, కాలు కడుక్కుంటారా, టీ ఇస్తాను కూర్చోండి అని వాళ్ళకి. ఈ రోజున ఆ రోజులు అయితే మంచాలు అయితే వేసేవారు, ఈ రోజు కుర్చీలు వేసి కూర్చోబెడతారు. అవునా కదా? వాళ్ళు టైం అవుతుంది వెళ్తా అంటే అయ్యో రాకరాకొచ్చారు అప్పుడు వెళ్ళిపోతారు, కూర్చోండి అంటుంటా. అవునా కదా? క్రైస్తవులు కూడా శ్రమలు వచ్చినప్పుడు చుట్టాల్లో ఆహ్వానించారు. ఏం చేయాలి? చుట్టాల్లాగా ఆహ్వానించి చాలా కాలానికి వచ్చావు, భలే వచ్చావు, రా కూర్చోవు. ఎందుకంటే అయ్యే ఒక రోజు నీకు సంతోషాలు మిగులుస్తాయి. అవే నీకు ప్రభు వచ్చినప్పుడు మహానందంగా మిగులుతాయి. అందుకని చుట్టాలు వచ్చినప్పుడు ఎవ్వరూ కూడా ఏమంటే ముఖం పెట్టుకొని కష్టపెట్టుకొని ఉండరు. కాబట్టి మీరు చుట్టాలను ఎలాగైతే ఆహ్వానిస్తారో ఈ శ్రమల్ని కూడా మీ జీవితంలోకి అలా ఆహ్వానించండి అని పేతురు అంటున్నాడు. ఎలాంటి శ్రమల్ని? అటువంటి మహాశ్రమల్ని అలా ఆహ్వానించమన్నాడు. అలా ఆహ్వానించిన తర్వాత శ్రమలు ఏం చేస్తాయంటే ఎప్పుడు మేలే చేస్తాయి. శ్రమలు ఎప్పుడు మేలే చేస్తాయి, మంచిగా చేస్తాయి. శ్రమలు ఎప్పుడు కూడా మనకి క్షేమాన్ని ఇస్తాయి. అది ఆ సీక్రెట్ తెలిసిన వాళ్ళకి అది జరుగుతుంది. ఆ సీక్రెట్ తెలియలేని వాళ్ళకి అది ఎప్పుడు అర్థం కాదు, అది ఎప్పుడు అర్థం కాదు. అందుకని ఎప్పుడు స్లో అంటూ నేను ఎప్పుడు అంటుంటా, మందార మొక్కలు ముడిసిపోతాయి మొక్కలు. ఆ మొఖం చూడగానే అర్థమైపోతుంది వాళ్ళకి ఏవో కష్టాలు ఉన్నాయని చెప్పి. అందుకని మనం ఎప్పుడు కూడా ఏం చేయాలంటే ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు ఉన్నా అవి నాకు మేలు చేయడానికి వచ్చాయి, అవి నాకు క్షేమాన్ని తీసుకొస్తాయి, అవి నాకు క్షేమకరమైన విధానంలోనే నడిపిస్తాయి. నువ్వేం చేయాలి? సంతోషించాలి. చూడండి యాకోబు పత్రిక 1వ అధ్యాయం, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాలు. నా సహోదరులారా ఎరిగి ఏం బైబిల్ అండి బాబు ఇది? ఏమంటున్నాడు? ఏ సోదరులో పడినప్పుడు నానా విధమైన సోదరులు, 1-2 కాదు,
నానా విధమైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకున్నాడు. చెప్పండి, ఎప్పుడప్పుడు మహానందం సాధ్యమేనా? సాధ్యమే. ఎప్పుడు సాధ్యమవుతుందంటే నీకు వస్తున్న శోధన శ్రమ నీకు ఫలితం తీసుకొస్తుంది అన్నప్పుడు, అది మేలు తీసుకొస్తుంది అన్నప్పుడు, అప్పుడే నీవు దాన్ని అర్థం చేసుకోగలుగుతావు. అందుకే అది మహానందాన్ని ఎంచుకోనండి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనా పొదుపు లేని వారే ఉండినట్లు శ్రమ వచ్చినప్పుడు అనుకోవాలంట, అమ్మయ్యా నన్ను సంపూర్ణం చేయడానికి వచ్చాయి. ఇప్పుడు వరకు కొంత లోపం ఉంది నాలో, ఇప్పుడు ఆ లోపం ఏమవుతుంది? ఆ లోపం పోతే కొదువులను తీరిపోతాయి. నాకు ఈ శ్రమ వచ్చిందంటే నన్ను పరిపూర్ణం చేయడానికి వచ్చాయని చెప్పి నువ్వేం చేయాలి? ఎగిరి ఆనందించాలి, మహానందంగా ఎంచుకోవాలి. మళ్ళీ చెప్పాను ఇందాక, సౌఖ్యంలో నువ్వు నేర్చుకోలేవు పాఠాలు. మళ్ళీ ఇంకా చెప్తాను వినండి. ఒక మనిషి మనం ఎప్పుడు నేర్చుకుంటామంటే ఆ దెబ్బ కొట్టినప్పుడు నేర్చుకోగలుగుతాం. మరి బావా అంటే అన్నా తమ్ముడు అంటే ఎప్పుడు తెలియదు నీకు. ఎప్పుడైతే వాడు మోసం చేస్తాడో అప్పుడే మనిషి కూడా నీకు తెలుస్తుంది. ఆ వ్యక్తి క్యారెక్టర్ నీకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు ఆ వ్యక్తి క్యారెక్టర్ నీకు అర్థం అవడం మంచిదే కదా, మేలే కదా. అందుకు కీడు చేసానని బాధపడద్దు. ఒక సత్యం తెలిసింది అన్నది సంతోషంగా నువ్వు ఆనందించాలి. అందుకే ఇక్కడ యాకోబు ఏమన్నాడంటే, మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనూ కొదువు లేని వారే ఉంటారు. ఏమొస్తే? శ్రమలు వస్తాయి. అందుకని శ్రమల్లో రాడు తీరుడు వైఖరి చూడండి, ఏ కష్టం లేకుండా బతుకున్నాడు వైఖరి చూడండి, వాళ్ళిద్దరికి ఎంత డిఫరెన్స్ ఉంటుందో, ఎంత తేడా ఉంటుందో. అందుకని కష్టపడి పైకి వచ్చేవాడు ఎప్పుడు కూడా ఎవరికి మేలే చేస్తాడు, కానీ కీడెప్పుడు చేయడు. అడ్డదారిలో వచ్చినవాడు ఎప్పుడు అన్యాయం చేస్తూనే ఉంటుంటాడు. ఆ వ్యక్తి యొక్క క్రియలోనే పోడు తేడాలు వస్తుంటాయి. అందుకనే మీకేం రావాలి? ఇప్పుడు చెప్పండి, శ్రమలు పోవాలని ప్రార్థించాలా? శ్రమ రావాలని ప్రార్థించాలి. శోధించిన తర్వాత నేను శోధించబడిన మీదకు సువర్ణ వలె మాత్రమే వాక్యాలు ఉన్నాయి. బైబిల్ వాక్యంలో మనం ఒక కోణమే చూస్తాం. ఏ కోణం అంటే కనుక దేవుళ్ళకి అయితే శ్రమలు పోవాలి, దేవుళ్ళకి పోతే కష్టాలు పోవాలి, నష్టాలు పోవాలి, అన్ని పోయి బాగా ఉండాలని అదే కోణం చూస్తాం. కానీ ఇంకో కోణం ఉంది, శ్రమలే నీకు క్షేమాన్ని ఇస్తాయని, శ్రమలే నీకు బహుమానాన్ని తీసుకొస్తాయని, శ్రమలే నీకు కిరీటాలు తీసుకొచ్చే విధి ఉంటుందని చెప్పి అందుకు దేవుడు శ్రమలను ఏం చేస్తాడు? మనకి అనుమతిస్తాడు. మళ్ళీ ఎలా చెప్తారు వినండి జాగ్రత్తగా. ఏ శ్రమ నీ జీవితంలోకి వచ్చినా, అనగా ఇప్పుడున్న ఆరోగ్యం పోయినా, ఇప్పుడున్న జాబు కోల్పోయినా, ఇప్పుడు కలిగి ఉన్నటువంటి సౌకర్యాలన్నీ కోల్పోయినా నీకు మేలే జరుగుతుంది, కానీ కీడెప్పుడు జరగదు. ఎందుకనంటే శ్రమల్లో అన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి కనుక. ఇంటికి వచ్చిన చుట్టూ రాగానే వెళ్ళిపో అనకుండా కూర్చోబెట్టి ఆహ్వానించి మర్యాద చేసి ఎలా పంపిస్తామో, దేవుడి బిడ్డలారా మీకు వచ్చిన కష్టాలు కూడా, మీరు వచ్చిన శ్రమలు కూడా కొంతకాలం ఉండమని చెప్పండి, ఆహ్వానించండి. ఎందుకంటే అవి మీకు మహానందాన్ని మిగులుస్తాయి. పేతురు ఆ భాగంలో మనం చూస్తే కనుక చాలా మంచి మాటలు చెప్తాడు. చదువుతున్నాను చూడండి, 4వ అధ్యాయం, ఇందాక చదివిన దాంట్లోనే 4వ అధ్యాయం చూసారా? 14వ వచనం. క్రీస్తు నామము నిమిత్తం మీరు నిందల పాలైనప్పుడు ఎప్పుడు నిలుస్తాడట మీ మీద? మహిమా స్వరూపమైన ఆత్మ, దేవుడి ఆత్మ ఎప్పుడు నిలుస్తాడట? మీకు నిందలు అవమానాలు మీ మీద చెడ్డ మాటలలో వస్తుంటే ఆత్మదేవుడు ఏం చేస్తాడంటే, నా కొడుకు చాలా బాధలో ఉన్నాడు, ఇప్పుడు ఈయనకి నేను దూరంగా ఉండకూడదు, కొంచెం దగ్గరగా వెళ్ళి తను ఆదరించాలని, ఆ మాటలతో బలపరచాలని ఆయన దగ్గరికి వచ్చేస్తుంటాడు అనమాట. ఇది మీకు ఒక ఇలస్ట్రేషన్ చెప్తే మీకు అర్థమవుతుంది. ఒక టీచర్ ఉందట, మంచి టీచరు. ఆ టీచర్కి ఒక కూతురు ఉంది. ఈ టీచర్ గారు ఎప్పుడు స్కూల్ మీద, పిల్లల మీద, అందరి మీద దృష్టి పెట్టి కూతురు మీద ఎక్కువ దృష్టి పెట్టలేదు. కానీ కూతురు బాగా చదవగలిగింది, మంచి ర్యాంకులు తెచ్చుకోగలుగుతుంది. ఈ పాప ఎప్పుడు కూడా ఆ అమ్మ దగ్గరికి వెళ్ళి, మమ్మీ నాకు స్కూల్లో ఈ ర్యాంక్ వచ్చింది, నాకు కాలేజీలో ఈ ర్యాంక్ వచ్చింది, ఇవన్నీ చెప్పినా కానీ ఓహో వచ్చిందా పక్కన పెట్టేది, ఈవిడ పనిలో ఈవిడ ఉండిపోయేదట. అయితే పాపకి చిన్న బాధ మిగిలిపోయింది. నేను ఇంత ఉన్నత స్థితికి ఎదుగుతున్నా కానీ నా తల్లి ఎప్పుడు నా మీద దృష్టి పెట్టి, మనసు పెట్టి ఎప్పుడు నన్ను ఎంకరేజ్ చేయదు అనుకుంటూ, సరే అని ఆ పిల్ల ఎదుగుతూ డ్యాన్స్ నేర్చుకుంటుందట.
డ్యాన్స్ నేర్చుకుంటుంటే ఏమండి పక్క రూమ్లో ఆ మ్యూజిక్ పెట్టుకొని డ్యాన్స్ చేస్తుంటే ఆ డ్యాన్స్లో కాలు మీదకి దిగి కింద పడిపోయింది. ఎవరు? పక్క రూమ్లో ఆ మమ్మీ పచ్చి పేపర్లు ఏమో దిద్దుకుంటుంది. అప్పుడు దాకా మ్యూజిక్ వినబడింది, గెంతులు వినబడ్డాయి, అన్ని వినబడ్డాయి. కానీ ఎప్పుడైతే ఆ పిల్ల ఆ కాలు మీదకి తిరిగి పడిపోయిందో అమ్మా పడిపోయాకనే ఆ అమ్మ ఆ పనులంతా పక్కన పెట్టుకొని వచ్చి గబగబా వచ్చి ఆ పడిపోయిన కూతురు లేపుకొని దగ్గర కౌగిలించుకొని ఎలా ఉందమ్మా, ఎలా ఉంది, నేను వచ్చేసానంటే అప్పుడు ఆ పాప ఉంది, నాకు ఇలా ప్రతిరోజు కాలు ఇరిగిపోతే బాగుండు అంది. ఏమంది? ప్రతిరోజు కాలు ఇరిగిపోతుంది. నా కాలు మీద నేను నిలబడినంతకాలం, నా చదువు నేను చదివినంతకాలం, నాకు విజయాలు వచ్చినంతకాలం వచ్చిందా? సరేలే నీ పనులు చూడని అమ్మ నాకు దూరంగానే ఉంది. కానీ కష్టకాలంలో నాకు అమ్మ ఎక్కడికి వచ్చింది? దగ్గరికి వచ్చింది. ఎంత దగ్గర తీసుకుంది? నన్ను తన గుండెలకు హత్తుకునేలా చేసింది. అందుకు నా కాళ్ళ మీద నేను నిలబడ్డం కన్నా నా కాళ్ళు విరిగిపోతేనే మంచిది అన్నట్టుగా కోరుకుంది. దేవుడు ఆత్మ కూడా ఏం చేస్తుందంటే ఆయన విరిగిన మనసుని ఎక్కువ కాలం నిలబడబడు. మకమకలాడుతున్న అవసరాన్ని ఆయన ఆర్పివేయడు. విరిగి నలిగిన వాళ్ళ దగ్గర వెంటనే ప్రత్యక్షం అయిపోతాడు. అయ్యి వాళ్ళని ఏం చేస్తారంటే హత్తుకొని ఏదో వాక్యం ద్వారా, మాట ద్వారా, దర్శనం ద్వారా ప్రత్యక్షతనిచ్చి ఆ వ్యక్తిని ఏం చేస్తారంటే గుండెలకు హత్తుకుంటుంటాడు. నిన్ను దేవుడికి దగ్గర చేసింది ఏంటి? నీ కష్టమే కదా. మరి దేవుడిని నీకు అంత దగ్గరగా కష్టం చేస్తే ఎందుకు కష్టం వద్దనుకుంటున్నావు? ఎందుకు శ్రమ కాదనుకుంటున్నావు? ఎందుకు శ్రమలు సహించడానికి మనసు రావట్లేదు మనకి? అందుకని బైబిల్లో మీరు జాగ్రత్తగా చదవగలిగితే బైబిల్ అంతా చెప్తున్న బోధ ఇదే, మీరు అర్థం చేసుకోగలిగితే. అందుకని ఏవో వచ్చినట్టుగా, కష్టాలు వచ్చేసినట్టుగా, బాధలు వచ్చినట్టుగా ఏవో కవర్ పడిపోకండి. ఈ భూమి మీద ఉన్నంతగానో వస్తాయి, క్రైస్తులు కానీ ఇంకో పాలుకి ఎక్స్ట్రా వస్తాయి. అయితే వచ్చిన ప్రతీది నీకు మేలన్న సంగతి మాత్రం మర్చిపోవద్దు. శోధన సహించువాడు ధన్యుడు. శోధన సహించువానికి జీవ కిరీటం ఉంది. సహిద్దామా? సహించమని అడుగుదామా? నాలాంటి కష్టాలు ఎవరికి రావద్దు తమ్ముడు అంటారు కొంతమంది. నాలాంటి బతుకు ఎవరికి రాకూడదని అనుకుంటుంటారు. అలా అనొద్దు. నాలాంటి బతుకు అందరికీ రావాలి, కానీ అందరూ సహించేటట్లుగా ఎదగాలి, సహించేటట్లుగా ఎదగాలి. ఈ మాటలు మీకు అర్థమైతే, ఈ కిరీటాలు మీకు అర్థమైతే ఇక్కడ నుంచి మీ ప్రార్థన మారుతుంది. ఎవరైనా మీ దగ్గరికి వచ్చి ఏదైనా కష్టం చెప్తే మీరు చెప్పే సలహాలు కూడా మారుతాయి. ఎందుకనంటే దీంట్లో ఇంత అర్థం ఉంది కనుక, ఆశీర్వాదం ఉంది కనుక. దేవుడు అట్టి కృప మనకు దయచేయాలని. దేవా నిజమే, నాకే